వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం. ఆవిస్ హాస్పిటల్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను గేర్ హెడ్ మోటార్స్ సైకిల్ కంపెనీ దగ్గరికి వచ్చాను. ఈ సైకిల్ కనుక్కున్నది మన తెలుగువాడు, మన హైదరాబాదీ అని ఎంతమందికి తెలుసు? నేను తెలుసుకున్న వెంటనే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇప్పటివరకు ఎన్నో సిరీసెస్లో ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ అచీవ్ చేసిన వాళ్ళని, ఒక టాప్ మోస్ట్ స్థాయికి ఎదిగిన వాళ్ళని ఎంతోమందిని చూపించాం. సో ఇంత కష్టపడి ఇన్నేళ్ళు రీసెర్చ్ చేసి సో ఈ గేర్ మోటార్ సైకిల్ని కనుక్కున్నటువంటి నిఖిల్ గుండాని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి దీని వెనకాతల నా కష్టాన్ని, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఎంతో రీసెర్చ్ చేసి ఈ ఒక గేర్ సైకిల్ని కనుక్కోవడంలో పడ్డ కష్టాన్ని అతని మాటలను కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను. ఓకే, ఇంట్లో యాజ్ ఎ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని తిట్లు తిన్నారో, ఎన్ని బూతులు తిన్నారో, ఫైనలీ గేర్ హెడ్ మోటార్స్ ని మీరు స్థాపించి ఈరోజు గేర్ సైకిల్ ని మీరు మన తెలుగువాడు, మన హైదరాబాదీ ఇది క్రియేట్ చేయడం, దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలందరికీ తెలియాలి, మన తెలుగు వాళ్ళలో కూడా సత్తా ఉంది, వాళ్ళు కూడా రీసెర్చ్ చేయగలరు, వాళ్ళు కూడా ఒకటి కనుక్కోగలరు, డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి తీసుకురాగలరు, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వగలరు అని 10 మందికి తెలియచేయాలి, 10 మందిని ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు మేడం మీరు. ఆల్రెడీ టూ మెనీ ప్రైజెస్. ఇది మా మమ్మీ చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ యా రియల్ అండి. బేసికల్గా మీరు మెకానికల్ ఇంజనీర్, రైట్? సో మొత్తానికి కాలేజ్లో చాలా మంచి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇది ఇంతకుముందు చెప్పాను దట్ కాలేజ్కి వెళ్ళడానికి మోటివేషన్ లేకుండే. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఎవడో మంచి మార్క్స్ వచ్చి మంచి కాలేజ్లో వెళ్తే నా కొడుకు కూడా ఖాళీగా ఉండడం చెప్పకుండా ఇంజనీరింగ్లో నెట్టేశాడు మా డాడీ. సో మీ ఇంట్రెస్ట్ కొద్ది రాలేదైతే? లేదండి, అంటే మా ఇంట్రెస్ట్ ఏముండే, హ్యాపీ డేస్ మూవీస్ చూసి, 3 Idiots మూవీస్ చూసి మా ఇంట్రెస్ట్ అది ఉండే. కాలేజ్ అంటే ఏదో వెళ్ళి ఇంజనీరింగ్ చదువుదామని కాదు, బట్ యా డెఫినెట్గా ఏదో చేయాలని ఉండే కానీ బట్ నాట్ ఇట్లా ప్రాపర్గా ఇంజనీరింగ్ చదవాలి అండ్ దాంట్లో ఏదైనా చేయాలన్నట్టు థాట్తో అయితే వెళ్ళిండే. డాడీ పుష్ అండ్ ఇక సరే చూద్దాము బాగానే ఉంటుంది కదా అన్నట్టు వెళ్ళండి అంతే. సో ఇప్పుడు ఫైనలీ మీకు ఇష్టం లేకపోయినా మెకానికల్ ఇంజనీరింగ్ మీరు చేశారు. మీరేం అవుదాం అనుకున్నారు? పేరెంట్స్ డెఫినెట్గా మనం మంచి కోరే చెప్తారు అండ్ సరే మా వాడు ఇట్లా బాగుపడాలని అనుకుంటారు. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని అంటే వాళ్ళ అవగాహన ఏదైతే ఉందో, ఇప్పుడు మై మామ్ చూసుకోండి, చాలా నేనంటే చాలా ప్రేమ, నేను ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటారు. కాకపోతే తన పర్వ్యూలో తను ఎంతమందిని కలిసి ఉంటారా, తన తెలిసిన వాళ్ళు, ఆమెకు ఫామ్ అయిన ప్రతి ఒక్క ఒపీనియన్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఆ లిమిటెడ్ సర్కిల్ వల్లనే ఫామ్ అవుతుంది. ఈవెన్ నాకైనా మీకైనా మనం ఎంత చూస్తామో, ఇంతే ఉంటుంది. దాని మీద బట్టే వాళ్ళ ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు రేపు వాళ్ళ పక్కింటి అక్క వచ్చి మా కొడుక్కి 15 లక్షల ప్యాకేజ్ వచ్చింది అని అంటే మా మమ్మీ థాట్ ప్రాసెస్ ఏంటి, 15 లక్షల ప్యాకేజ్ చాలా నిజం. సో నేను అనుకున్నా అదే వాడిని ఇక సరే ఇప్పుడు వాడికి వచ్చింది 15 లక్షల ప్యాకేజ్, మా మమ్మీకి తెలియదు కదా బయట 1.5 కోటి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అని, రైట్? తన ప్రపంచంలో 15 లక్షల ప్యాకేజ్ బిగ్ డీల్, రైట్? సో తనని కన్విన్స్ చేయడం, ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటకు తీసుకురావడం కొంచెం టఫ్. కాకపోతే మాకున్న థాట్ ప్రాసెస్ ఏంటి, ఆన్ ఎ డైలీ బేస్ ఈరోజు వచ్చిన సోషల్ మీడియా కానీ టెక్నాలజీ అవేర్నెస్ కానీ చాలా విజన్స్ ఓపెన్ చేసేస్తుంది. లైక్ గ్లోబల్ మార్కెట్, ఈరోజు మేము చిన్న ప్రోడక్ట్ చేసి ఇంటర్నేషనల్ కూడా షిప్ చేయగలుగుతున్నాము అని అంటే దట్స్ ఈజ్ ఆఫ్ యాక్సెస్, రైట్? ఇంత యాక్సెస్ లోపల మేము ఎందుకు అంత లిమిట్ ఉండాలనేది మా ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. ఇద్దరు థాట్ ప్రాసెస్ కరెక్టే, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ అవుతారా మేము కరెక్ట్ అవుతారా లేటర్ డిసైడ్ అవుతుంది. ఈరోజు మేము కూడా బల్లగుద్ది చెప్పలే మేము సక్సెస్ఫుల్ అవుతామని, వాళ్ళు బల్లగుద్ది చెప్పలేరు ఇది చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో ది ఐడియా ఇస్ ఎగ్జిక్యూషన్లో ఒకవేళ మాకు కనుక కాన్ఫిడెన్స్ ఉంటే, పిల్లలకి కనుక కాన్ఫిడెన్స్ ఉంటే దట్ ఇది నేను చేస్తాను, దీంతో ఈ స్టెప్స్ వెళ్తాను అని నాకు క్లారిటీ ఉంటే కనుక దెన్ ఆర్గ్యుమెంట్ చేయడం వ్యాలిడ్, కానీ ఊరికే ర్యాండమ్గా మాట్లాడడం అయితే పాయింట్లెస్. కానీ ఇప్పుడు మార్కెట్ ఉందా మనకి గేర్ సైకిల్కి అసలు? ఎందుకంటే మీకన్నా ముందు హీరో సైకిల్స్ ఉన్నాయి, హర్క్యులస్ ఉన్నాయి, సో వాటితో మీరు ఏ విధంగా కంపీట్? సో బేసిక్గా ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి మార్కెట్లోకి ఆల్మోస్ట్ ఒక
15 years బ్యాకే చిన్న చిన్న R&D కానీ ఇట్లా జుగాడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏదో కొత్తగా కనిపెడదాం అన్నట్టు అలా ఉన్నారు. కానీ మా థాట్ ప్రాసెస్ ఎక్కడ షిఫ్ట్ అయింది అని అంటే, పెట్రోల్ ప్రైసెస్ ఎప్పుడైతే ఐ థింక్ 2021లో 85-89 రైట్, ఒక 3 years బ్యాక్ 46-47 ఉండేది, ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది 3 or 4 yearsలో. కోవిడ్ తర్వాత ఇట్ స్టార్టెడ్ టచింగ్ 100, 106, 107 అండ్ ప్రొజెక్షన్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 130-140 కూడా టచ్ అయ్యేటట్టు ఉంది. మాకు వచ్చిన డిఫరెన్స్, మార్కెట్ డిఫరెన్స్ ఎక్కడ కనబడదు అంటే, ఐఎమ్ అ వెరీ డేటా సెంట్రిక్ గై. అంటే నేను ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు నా ఎంటైర్ థాట్ ప్రాసెస్ డేటా మీద బేస్ అయి ఉంటుంది అనమాట. దీన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మా జర్నీ ఒకలాగా ఉండే అండ్ మా ఈ డేటా దాన్ని వ్యాలిడేట్ చేస్తుండే. సో ఎలక్ట్రిక్ సైకిల్స్ ఎప్పుడైతే చూసామో మార్కెట్లో, అంటే పీపుల్కి ఈజ్ ఆఫ్ యాక్సెస్, ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు మనకు ఓకే అండి, మీకు 110, 120 అయినా, నాకు 130, 140 అయినా పెట్రోల్ మనము కొంచెం ఇబ్బంది పడో పే చేసేస్తాం. చేయాలి. 85% ఆఫ్ ద ఇండియన్ మార్కెట్ ఇస్ Tier 2, Tier 3 సిటీస్. ఎవరైతే యావరేజ్ ఇన్కమ్ 30,000 కన్నా కింద ఉందో, 15,000 కన్నా కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎవ్రీడే 100 రూపీస్ పెట్రోల్ ఇస్ అ బిగ్ డీల్, రైట్? సో ఈ పర్టికులర్ మార్కెట్ని కనుక మనం టార్గెట్ చేయగలిగితే, ఇప్పుడు ఒకవేళ ఆ మార్కెట్ బిహేవియర్ని కనుక చూడగలిగితే, వాళ్ళు కొనే బండ్లు 1,00,000 పైన ఉండవు మేడం. పెప్ ప్లస్ కానీ, ప్యాషన్ ప్రో కానీ, ఏవైతే 40,000, 50,000 బండ్లు ఉన్నాయో అవి కొంటారు. ప్లస్ వాళ్ళు ఒక 60-70 రూపీస్ పెట్రోల్ మీద స్పెండ్ చేయడానికి రెడీ ఉంటారు. అంతేగాని ఎవ్రీడే నేను 130, 140 పెట్టాలా, 200 పెట్టాలంటే ఆ మార్కెట్ గ్యాప్ పెరుగుకుంటూ పోయిందనమాట. పెరుగుకుంటూ పోయినప్పుడు హీరో కానీ, హర్కులెస్ లాంటి కంపెనీస్ ఏవైతే ఎలక్ట్రిక్ సైకిల్స్ ఆల్రెడీ చేస్తున్నాయో, వాళ్ళు ఇంపోర్ట్ చేసి అమ్మడం వల్ల వాళ్ళ క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ. అంటే 40,000కి, 38,000కి అమ్మడం స్టార్ట్ చేశారు. కానీ Tier 2, Tier 3 వాడు సైకిల్, ఇప్పుడు వాడికి ఎంత ఎలక్ట్రిక్ సైకిల్ అన్నా, మేము పెట్రోల్ సేవ్ చేస్తావు, నువ్వు పైసలు సంపాదిస్తావు అని చెప్పినా కానీ, వాడి మైండ్ సెట్ ఏంటి, ఇది ఒక సైకిల్, నాకు కొంచెం ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంది. కానీ వాడి మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి నేను 40,000 బండి తీసుకొని వస్తే వాడు కొనడు. హెన్స్ వీ మేడ్ సంథింగ్ మోర్ అఫోర్డబుల్. వాడికి అవసరాలు ఉన్నాయి ఏంటి అని చూసి, వాడు ఎవ్రీడే 30 kilometers కన్నా ఎక్కువ డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాడికి 100 kilometer రేంజ్ ఇచ్చి పాయింట్లెస్. దాంట్లో బ్యాటరీ కాస్ట్ తగ్గించాం. వాడికి ఏమి హై లెవెల్ సస్పెన్షన్, క్రేజీ లెవెల్ డిస్క్ బ్రేక్లతో అవసరం లేదు. వాడికి ఎవ్రీడే కమ్యూట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వస్తే చాలు. హెన్స్ వి స్టెప్ డౌన్ ఆన్ ద అఫోర్డబిలిటీ రేట్. సో ఇలా మనం ఒక ప్రోడక్ట్ చేసి హీరో ఇంకా వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే మన ప్రోడక్ట్ పొజిషనింగ్ అనేది మోర్ అఫోర్డబుల్ లైన్స్లో ఉందన్నమాట. సో మన బేస్ మోడల్ ఎల్ అంటాము, అది 24,000 నుంచి స్టార్ట్ ఉంది. సో మా టాప్ ఎండ్ 40,000 ఉంది. హీరో ఒక స్టార్టింగ్ రేంజ్ అది 36-37,000 ఇస్ స్టార్టింగ్ రేంజ్. సో మా టార్గెట్ మార్కెట్ ఏదైతే ఉందో ఇస్ ప్యూర్లీ Tier 2, Tier 3 సిటీస్ అనమాట. Tier 1 సిటీస్ కూడా మేము ప్రోడక్ట్ చేసాము, కానీ Tier 2, Tier 3 ఆర్ మోర్ సెంట్రిక్ ప్రోడక్ట్. రీసెంట్గా నిన్న కూడా మేము అయితే వరంగల్కి వెళ్ళాము, వాళ్ళు అక్కడ 40,000 పెట్టి సైకిల్ కొనలేరు మేడం, 24-25,000 పెట్టి కొనగలుగుతారు. సో ఆ టార్గెట్ మార్కెట్ని మేము టార్గెట్ చేస్తాం. నేను మార్కెట్లో చాలాసార్లు విన్నాను, ఇది ఇండియాకి ఇంపోర్ట్ చేసే మెటీరియల్. ఓకే, సో ఇక్కడ మన వాళ్ళు ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా దీన్ని మైలేజ్ ఎంత అని అడుగుతారు. సో ఇక్కడ ఎకానమీ దాని ప్రకారం ఇక్కడ మనం క్వాలిటీ తగ్గించి, ఇక్కడ పరిసరాలకు అనుగుణంగా, ఇక్కడ జనాల మైండ్ సెట్ అనుగుణంగా క్రియేట్ చేయాలని చాలా మంది అంటున్నారు. కానీ దానివల్ల క్వాలిటీ తగ్గిపోదా? సో ఇంపోర్ట్ క్వాలిటీ అనేది ఆల్వేస్ నాట్ నెసరీ ఇస్ అ హై క్వాలిటీ ప్రోడక్ట్. అన్నిసార్లు హై క్వాలిటీ ప్రోడక్ట్ అని కాదు. కాకపోతే ఇప్పుడు వెన్ యూ లుక్ అట్ మా పర్టికులర్ ప్రోడక్ట్లో కొన్ని ప్రోడక్ట్స్, ఇప్పుడు మా మోటార్లో ఉండే మ్యాగ్నెట్స్ ఇండియాలో ఓర్ లేదు, నియోడియం మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తారు, అది ఇండియాలో గనులు లేవు. హెన్స్ మ్యాండేటరీగా చచ్చినట్టు నేను ఇంపోర్ట్ చేయాల్సిందే. మన బ్యాటరీలో సెల్స్ ఉంటాయి, అందులో లిథియం అనే కోర్ ఉంటుంది, మనకి ఇండియాలో ఎక్కువ లేదు. హెన్స్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఇంపోర్ట్ చేస్తాము, మిగతావన్నీ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ R&D ప్రాపర్గా చేసుకొని ఒక 3 years మేము వర్క్ చేసినట్టు వర్క్ చేయగలిగితే ఇండియాలో కిక్యాస్ ప్రోడక్ట్ తీసుకురావచ్చు. వెన్ యూ లుక్ అట్ హీరో కానీ, బజాజ్ కానీ, టాటా కానీ, ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్సే కదా. బయట కంట్రీస్ ఆర్ లుకింగ్ అప్ టు ఇండియా. ఇండియా నుంచి ఏదైనా మంచి ప్రోడక్ట్ బయటకు తీసుకురాగలుగుతామా, ఇంపోర్ట్ చేయగలుగుతామా? వాళ్ళు చైనీస్ వాళ్ళతో ఫెడప్ అయ్యారు మేడం. అంటే చైనీస్ నుంచి ఇంపోర్ట్, ఇప్పుడు యూరోప్ చూసుకున్నట్టయితే చైనీస్ నుంచి ఇంపోర్ట్ కంప్లీట్గా ఆపేసింది. ఇండియా నుంచి ఏదైనా ప్రోడక్ట్ రాగలుగుతుందా? అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, దే ఆర్ జస్ట్ హోపింగ్ దట్ సమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఇండియా కెన్ మార్కెట్ అండ్ గ్లోబల్ లెవెల్. నౌ వీఆర్ ఎక్స్పోర్టింగ్, ఇండియాలో అమ్మడం కాకుండా వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఇంటూ 17+ కంట్రీస్. యాక్చువల్గా 90+ రిక్వెస్ట్లు వచ్చినాయి డిఫరెంట్ కంట్రీస్, కానీ 17+ కంట్రీస్తో మేము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. సో హెన్స్ ఓన్లీ ఇఫ్ వీ మెయింటైన్ సచ్ స్టాండర్డ్స్, యూరోపియన్ నేషన్ CE స్టాండర్డ్స్ అంటారు, అండ్ దేర్ ఇస్ ISO స్టాండర్డ్స్, ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మన ఫోకస్ అంతా వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ నాట్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ప్రొడక్షన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ సప్లై చైన్. ఇందులో కనుక మనము ఫోకస్ చేయగలిగితే మనం తక్కువ కాస్ట్కే మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం.
కానీ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు స్టార్ట్అప్ అండ్ స్టాండప్ యూ కెన్ స్టార్ట్ వెరీ ఈజీలీ అని అంటున్నారు. యాజ్ ఎంటర్ప్రెన్యూర్ మీరు చాలా పెద్ద జర్నీ చేసి వచ్చారు. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ మామూలు ఎక్స్పెరిమెంట్స్ కాదు. సో అంత ఈజీనా ఇండియాలో ఒక స్టార్ట్అప్ ఒక స్టాండప్ స్టార్ట్ చేయడం అంటే? అంటే మన మోడీ గారు చెప్పేది ఏంటి అని అంటే, ఈవెన్ మన కేటీఆర్ గారు కూడా, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ. అంటే ఇప్పుడు నేను ఈరోజు దందా పెడదాం అనుకుంటున్నా అంటే రేపటికి రేపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, 7 daysలో నాకు అప్రూవల్స్ వస్తాయి. ఇంకా తెలంగాణలో అవును అప్రూవల్స్ వస్తాయి. కానీ నేను ఆ స్టెప్కి ముందు నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేయాలా, మా రిలేటివ్స్ని కన్విన్స్ చేయాలా. ఈ పంచాయతీ పెద్దది, మోర్ దాన్ సో ఫర్ మీ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఈజీ. అంటే హానెస్ట్గా చెప్పాలంటే నేను రేపుకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఈ రోజు ఉన్న సర్వీసెస్ అట్లున్నాయి. స్టార్టప్స్కి కూడా చాలా స్టార్టప్ సర్వీసెస్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీ పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, ఈరోజు ఒక గూగుల్కి వెళ్ళి హౌ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ అని అంటే 7 steps వచ్చేస్తాయి, కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అని అంటే కంపెనీ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు గేరెడ్ మోటార్స్ నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, GHM వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేయడం 2 నిమిషాల పని, ఒక వెబ్సైట్ చేయడం 2 నిమిషాల పని. కానీ ప్రోడక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం, మన ప్రోడక్ట్కి అప్రూవల్స్, టైప్ అప్రూవల్స్ ఇప్పించడం, దానికి తగ్గట్టు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడం, సబ్సిడీస్ క్లియర్ కావడం, ఇవన్నీ సప్లై చైన్లో ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ అనమాట. బిజినెస్ డెప్త్లో ఇవన్నీ హార్డ్ కోర్ ప్రాబ్లమ్స్. సర్ఫేస్ లెవెల్ రిజిస్ట్రేషన్స్, రికగ్నిషన్స్ నాట్ అ బిగ్ డీల్. హానెస్ట్గా చెప్పాలంటే 2 minutesలో యూ కెన్ రిజిస్టర్ అ కంపెనీ. 2 minutesలో యూ కెన్ విజిటింగ్ కార్డ్ ఎంతసేపు మేడం, నేను ఈరోజు ఫోన్ చేస్తే ఫౌండర్ అండ్ CEO సాయంత్రం వరకు విజిటింగ్ కార్డ్స్ వస్తాయి. మోడీ గారు, కేటీఆర్ గారు మాట్లాడేది ఈ టైప్ ఆఫ్ బిజినెస్. ఇది ఈజీయే, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ అప్రూవల్స్ కానీ, ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్, నాకంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ కోసం నాకు ఒక ల్యాండ్ ఏరియా కావాలా, నేను గవర్నమెంట్ని అప్రోచ్ అయితే దెర్ ఆర్ 10 divisions దట్ హ్యావ్ టు గెట్ అప్రూవల్స్. ఈ లైన్ ఆఫ్ బిజినెస్ చేయడం కష్టం. సో దెర్ ఆర్ చూపించే బిజినెస్ ఒకటి ఉంది, చేయాల్సిన బిజినెస్ ఒకటి ఉంది. చూపించే బిజినెస్ హ్యాపీగానే చేసుకోవచ్చు, చేయాల్సిన బిజినెస్ కొంచెం కష్టం ఇండియాలో. ఇప్పుడు ట్రైసైకిల్ మీరు తయారు చేస్తున్నారా? అవునా? అసలు మీరు మామూలు కష్టం పడలేదు. పాపం ఆయన ఎవరో మీ దగ్గరికి వచ్చి, వెరీ సాడ్. అంటే నాకు అనిపించింది ఒక సినిమా తీర్చి అనిపించింది లిటరలీ. రీసెంట్ గా షార్క్ ట్యాంక్ లో కూడా మమ్మల్ని సినిమా చూపించినట్టే చూపించారు. మా మమ్మీని ఎప్పుడు ఏడిపిస్తా ఉంటా, చెత్త సీరియల్ చూడకు అని మమ్మల్ని సీరియల్ చూపించినట్టే చూపించారు. అంటే హానెస్ట్ గా లైఫ్ లో ఆ మూమెంట్ జరిగినప్పుడు మాకు కూడా మేము అనుకోం కదా ఒక పర్సన్ వచ్చి అంత అవస్థ గోత్రు అవుతాడు. ఇప్పుడు మాది ఏదో డీసెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫుడ్ తిండికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా, ఏదైనా చేయాలన్నా కానీ నేను గట్టిగా ఏడిస్తే మా డాడీ కొనిచ్చేటాడు. సో కానీ ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిందో మా లైఫ్లో, ఒక పర్సన్ వల్ల అతని ఎవ్రీడే యాక్టివిటీని ఈజీగా చేసుకోవడానికి ఎంత కష్టం వరకు వెళ్తాడు, రైట్? దట్ ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ అన్ని కిలోమీటర్స్ నడుచుకుంటూ ఆ బండిని నెట్టుకుంటూ రావడము. అంటే గవర్నమెంట్ కూడా, నేను చాలాసార్లు కేటీఆర్ గారితో కూడా ఒక 2 times ఇంటరాక్ట్ అయినప్పుడు ఇదే డిస్కషన్ జరిగింది. మాకు ఆ ఇంపాక్ట్ లెవెల్ జరుగుతున్నప్పుడు ఇట్స్ వెరీ హ్యాపీ మ్యామ్. అంటే మేము ఎలక్ట్రిక్ బైసైకిల్స్ అమ్ముతాం, మా ఫుల్ టైం జాబ్. కానీ ట్రైసైకిల్ ప్యూర్లీ ఒక CSR లాగానే చేస్తాం. అఫ్కోర్స్ మాకు ఒక 1500 to 2000 rupees మార్జిన్ ఉంటుంది, జస్ట్ టు గివ్ సపోర్ట్ అండ్ సర్వీస్. వాళ్ళు రేపు ఫోన్ చేసినప్పుడు మేము అరే అది సర్వీస్, మేము మాకేం లాభం లేదు. చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వెళ్ళిన సందర్భాలు చేస్తున్నారు. ఎస్ అంటే ఆల్మోస్ట్ 2:30-3 in the night కూడా. ఇప్పుడు వాళ్ళకి మనకు ఉంటుంది మేడం, మనకి ఏదైనా మన ఫ్రెండ్ కాల్ చేస్తే కూడా వస్తాడు, ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. వాడి బండి ఆగిపోయిందా, దర్ ఇస్ నో అదర్ మీన్స్, నడుచుకుంటూ కూడా వెళ్ళలేరు, రైట్? సో హెన్స్ మా ఎక్స్ట్రా లెవెల్ సపోర్ట్ ఆ డైరెక్షన్లో ఉండాలని థాట్ ప్రాసెస్ అంతే. సో ఇప్పుడు ట్రైసైకిల్ దానికి సంబంధించి మీకు సపోర్ట్ ఏముంది వెనకట్లా? మీరు తయారు చేస్తున్నారు సరే, అది అవసరం ఉన్న జనాలకు, నీడీ పీపుల్ వరకు ఎలా పెడుతుంది అని అంటే? కొన్ని ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి మ్యామ్ ఇక్కడ. అంటే బేసిక్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఏదైతే ఆల్టర్నేటివ్ ఉందో, అలెమ్కో అనే ఒక కంపెనీ లెడ్ యాసిడ్ బేస్డ్ ట్రైసైకిల్స్ తయారు చేస్తారు. వాళ్ళు ఎంత మాస్ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇండియాస్ అక్రాస్ ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ ప్రోడక్ట్ తీసుకోవాలి, వాళ్ళని సబ్సిడైజ్డ్ ప్రైస్లో అమ్ముతారనమాట. అంటే వాళ్ళు 15,000కి వెహికల్ తయారు చేసి 40,000కి స్టేట్ గవర్నమెంట్కి అమ్ముతారు. అందులో వాళ్ళు ఏమంటారంటే మీరు మాకు 25,000 ఇవ్వండి, మేము 15,000 సబ్సిడీ ఇస్తున్నాను అని అంటారు. స్టేట్ గవర్నమెంట్ ఆలోచన ఏంటి, 40,000కి నాకు ఆ ప్రోడక్ట్ 25,000కే వస్తుంది కదా, సో నేను వాడు 15,000 ఇస్తున్నాడు కదా, నేను తీసేసుకుంటాను. 100 ప్రోడక్ట్లు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నారు అన్ని అక్రాస్ ఇండియా, మన ఒక్కటే కాదు. 15,000 ప్రోడక్ట్ని 40,000 ప్రోడక్ట్ పొజిషనింగ్ చేసి 25,000కి స్టేట్ గవర్నమెంట్ అమ్ముతున్నాను. నేను స్టేట్ గవర్నమెంట్ కూడా ఇదే చెప్పాను, మీకు ఆ ప్రోడక్ట్ కావాలంటే నేను 18,000కే ఇస్తాను, 25,000 వదిలేసాను. నేను 15,000కి తయారు చేసి నేను 3,000 మార్జిన్ వేసుకొని నేను 18,000కే ఇస్తాను. కాకపోతే సేమ్ వాడు చేసినట్టే సర్వీస్ ఇయ్యా, సపోర్ట్ ఇయ్యా, నేను మాట్లాడా.
రైట్. ప్రోడక్ట్ మీ చేతిలో పడ్డదని నాకు సంబంధం లేదు, మరి ఇంకా 7,000 తగ్గుతుంది కదా నా దగ్గర తీసుకో అని చెప్పాను. కానీ దే నీడ్ సర్వీస్ అండ్ సపోర్ట్. దే సే దట్ దే విల్ డూ సర్వీస్ అండ్ సపోర్ట్, దట్ దే వోంట్, వాళ్ళు చేయరు. ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్ కి డెఫినెట్ గా సేల్స్ ఒక్కటే కాదు, సర్వీస్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంత మాస్ ప్రొడ్యూస్ చేసి నువ్వు మార్కెట్లో అమ్ముతున్నావు, ప్రాబ్లం లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ ఎక్కడ ఉంది? బేసిక్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేసే బ్యాటరీస్ లెడ్ యాసిడ్ అండి. అంటే మన కార్లలో ఇంజన్ స్టార్ట్ చేయడానికి వాడే బ్యాటరీస్. రైట్. ఇంజన్ స్టార్ట్ చేయాల్సిన వాడే బ్యాటరీస్ ఎంటైర్ బండిని నడపాలంటే ఏదైతుంది? మీకు హై ఎండ్ టెక్నాలజీ కావాలి. హై ఎండ్ టెక్నాలజీ వెళ్తున్న కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. కాకపోతే మీరు ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్. మీరు పెట్టేది 40,000 పెడుతున్నారు కదా, నేను 30,000కి లిథియం అయాన్ ఇస్తున్నాను కదా. హెన్స్ దిస్ ఇస్, నేనే కాదు నాలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో దేర్ ఆర్ 3 కంపెనీస్, ఉత్తరప్రదేశ్లో దేర్ ఆర్ 2 కంపెనీస్. వాళ్ళు ఎవరికి ఈ సపోర్ట్ దొరకట్లా. నేను గవర్నమెంట్స్కి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, మీరు నా ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, బట్ డీసెంట్ ప్రోడక్ట్ కొనండి. మార్కెట్లో ఉన్న 10-15 కంపెనీస్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో రీసెంట్గా మేము వెన్ వీ వెంట్ టు పుట్ అప్ అ టెండర్ ఈ పర్టికులర్ ప్రాసెస్కి, దేర్ ఆర్ 6 కంపెనీస్ దట్ కేమ్ అప్. మేము అందరితో మాట్లాడి మేము కలుపుకట్టుగా అనింది ఏంటంటే, మనం కంపీట్ చేయొద్దు, పెద్ద మార్కెట్ కదా, పెద్ద ఆర్డర్ కదా, కలిసి చేసుకుందాం. ప్రోడక్ట్ మేము ఒక స్టాండర్డ్ సెట్ చేసుకొని ఈ బ్యాటరీస్ వాడాలా, ఈ మోటార్ వాడాలా, ఇంత వాటేజ్ వాడాలన్నట్టు పుష్ చేసామన్నమాట. సో థాట్ ప్రాసెస్ ఇందులో ఏంటి అని అంటే, స్టేట్ గవర్నమెంట్స్కి ఈ ఎడ్యుకేషన్ ఇచ్చేది ఎవరు? అండ్ స్టార్టప్ నుంచి ఆ సపోర్ట్ మేము ఇస్తున్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆ సపోర్ట్ వస్తే ఇట్ విల్ బి మచ్ హ్యాపియర్, మచ్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అట్లా. సో మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ మనము మాల్దీవ్స్, మారిషస్కి ఇక్కడికి పంపించాము ఆల్రెడీ. అండ్ ఇప్పుడు యూరోపియన్ నేషన్కి, ఆస్ట్రేలియాకి కొన్ని కంప్లైన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో ఉంది. మార్చ్కి వీఆర్ డిస్పాచింగ్ అవర్ ఫస్ట్ ప్రొడక్ట్స్. డే వైజ్ మరి మాట్లాడతారో సేల్స్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ. సో మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ లాంగ్వేజ్లో ఏమంటారు నాకు తెలియదు, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ మంత్లో మీరు ఎన్ని ఆల్ ఓవర్గా ఎన్ని సేల్ చేయగలుగుతారు? యాజ్ ఆన్ డేట్ ఇన్ని అంటే లైక్ ఆల్మోస్ట్ బిఫోర్ షార్క్ ట్యాంక్ వరకు దాని ముందు మేము ఓన్లీ B2B చేస్తుండే. అంటే ట్రైసైకిల్స్ కానీ, బైసైకిల్స్ B2B కానీ వైట్ లేబుల్ చేసేస్తుండే. కానీ ఆఫ్టర్ షార్క్ ట్యాంక్ మేము B2C వెళ్ళడం కూడా స్టార్ట్ చేసాం. నిన్ననే మేము వరంగల్లో డీలర్షిప్ ఓపెన్ చేసాము. కరీంనగర్లో వీఆర్ ఓపెనింగ్ ఆన్ Feb 4th. సో అలా ఒక్కొక్క డీలర్షిప్ మేము అపాయింట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్స్లో సేల్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్స్లో నేను అమ్మి వేస్ట్. 700 డీలర్షిప్ ఎంక్వైరీస్ వచ్చినా కానీ వీఆర్ వెరీ పర్టికులర్ ఇన్ క్యూరేటింగ్ రైట్ బిజినెస్ మైండ్ సెట్ కానీ రైట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళతోనే చేయడానికి చూస్తున్నాం. ఎందుకంటే కస్టమర్కి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సర్వీస్ పాయింట్లో ఏదైనా ఇబ్బంది పడ్డాడు అని అంటే బ్రాండ్ మీద పేరు వచ్చేస్తుంది. కరెంట్లీ వీఆర్ డూయింగ్ అరౌండ్ 70 to 80 యూనిట్స్ పర్ డే. అప్రాక్సిమేట్గా ఒక 1,500 to 1,000 యూనిట్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం మంత్లీ. అమ్మడం కూడా అరౌండ్ అలానే ఉంది, 1,000 to 1,200 యూనిట్స్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినాక ఇంకొంచెం ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నాం. ప్రెసెంట్ మీకున్న అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, సేల్స్లో కానీ, సర్వీస్లో కానీ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రైమ్ ప్రాబ్లం వచ్చేసి ఇంపోర్ట్ డిపెండెన్సీ. మా మోటార్లో ఉన్న మ్యాగ్నెట్స్ కానీ, సెల్లో ఉన్న లిథియం ఓర్ కానీ చాలా ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉందన్నమాట. ఇప్పుడు నాకు సడన్గా మొన్న షార్క్ ట్యాంక్ ఎయిర్ అయినాక ఒక్క PR స్టంట్ కాగానే ఎన్ని ఆర్డర్స్, ఎన్ని రిక్వెస్ట్లు వచ్చేసినాయి కదా. సో దాన్ని మీట్ చేయడానికి మేము సరిపోలేము, మా దగ్గర ఎంత స్టాక్ ఉన్నా. మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇండియాలో ఆల్రెడీ PLI స్కీమ్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద నితిన్ గడ్కరీ గారు లైక్ దర్ ఎంత స్ట్రెస్ చేసినా కానీ గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరు చేయట్లేదు యాక్చువల్లీ. ఇంతకుముందు కాదు, ఏ సెక్టర్ లో మీరు తీసుకున్నా రీసెర్చ్ చేసే డిపార్ట్మెంట్ కానీ, రీసెర్చ్ చేసే యంగ్స్టర్స్ కానీ మనకి చాలా వీక్. అంటే ఇప్పుడు మన ఇండియా వాజ్ ఆల్వేస్ IT ఎక్స్పోర్ట్ కంట్రీ. అంటే మనం మనుషులు నమ్మాము ఇన్ని రోజులు. ఎక్స్పోర్ట్ ఏదైనా చేసాము అని అంటే మనం మనుషులని, వాళ్ళ BPO సర్వీసెస్ని, కాల్ సెంటర్లని మనం ఎక్స్పోర్ట్ చేసాం. ప్రోడక్ట్ని మనం ఇప్పటివరకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయలే. మన ప్రోడక్ట్ డ్రివెన్ కంట్రీ కాదు. సో బేసిక్గా 2 ఉంటాయండి, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ డిజైన్ అని. సిస్టమ్ డిజైన్ ఏంటి అని అంటే, గ్రౌండ్ లెవెల్లో మార్కెటింగ్ అదంతా పక్కకు పెడితే గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ని డిజైన్ చేయడం ఇంపార్టెంట్. మన ఇండియన్స్ సిస్టమ్ ఇంటిగ్రేషన్లో చాలా దిట్టులు అనమాట. అంటే బయట ఎవడైనా ప్రోడక్ట్ తెస్తే దాన్ని ఏ విధంగా మార్కెట్ చేసి అమ్మేయచ్చు అనేది చాలా మంచిగా చేస్తారు. సో అందుకు ఇంతకుముందు ఫర్నిచర్ ఇంపోర్ట్ చేసేటోడు ఇప్పుడు బైక్స్ అవి ఇంపోర్ట్ చేసి అసెంబుల్ చేసి మార్కెట్లో అమ్మేస్తారు. యాక్చువల్లీ దాని మీద నాలెడ్జ్ లేకపోతే కొంచెం ప్రాబ్లమే. కొంచెం ఏంటి మేడం, చాలా ప్రాబ్లం. ఇది లిథియం బ్యాటరీ కదా. ఇప్పుడు మనము రీసెంట్గా సికింద్రాబాద్లో మనకి ఒక కంపెనీ వాళ్ళది 7 స్కూటీస్ తగలడిపోయి పైన ఆల్మోస్ట్ 14 people చనిపోయారు. పీపుల్ థాట్ ఇట్స్ అ జోక్ వెన్ దే సే బ్యాటరీ పలిగిపోతుందా, బ్యాటరీ పేలుతుందా అనేది వాళ్ళకి జోక్ లైన్లో ఉంది.
బట్ ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. మనం నార్మల్గా చూసే ఫైర్, బ్యాటరీ నుంచి వచ్చే ఫైర్ చాలా డిఫరెంట్. సో గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. అట్లా ఇంపోర్ట్ చేసి ర్యాండమ్గా అమ్మేటోళ్ళకి ఇది వర్కౌట్ కాదు. లక్కీలీ అందుకే మేము మమ్మల్ని చాలా మంది అడుగుతారు, మీరు స్కూటీస్కి ఎందుకు వెళ్ళరు అని. మేము ఆపరేట్ చేసే వోల్టేజ్ చాలా తక్కువ వోల్టేజ్, 36 వోల్ట్ బ్యాటరీ అంటారు. వాళ్ళు స్కూటీ నడపాలంటే 60 ఇంకా 48 వోల్ట్ పెట్టాలి. సో అవి ఇంకా R&D స్టేజ్లోనే ఉన్నాయి, ప్రొడక్షన్ స్టేజ్లో లేవు. ఇప్పుడు ఏథర్ లాంటి, ఓలా లాంటి వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసిన ప్రోడక్ట్సే మిస్ఫైర్ అవుతున్నాయి. టాటా లాంటి పెద్ద కంపెనీయే మిస్ఫైర్ అయింది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో. కానీ ఇంకో ఆప్షన్ లేదు మనకి. పెట్రోల్ ప్రైజులు పెరుగుతున్న కొద్దీ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్ చేసుకోవాల్సిందే. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉన్నాడు, వాడితో మనం బిజినెస్ చేయగలిగితే, అది వాడి ప్రోడక్ట్ కనుక మనం తీసుకోగలిగితే దట్ విల్ బి మోర్ ఫెచింగ్ దాన్ ర్యాండమ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎలా అయిపోయిందంటే, మన ప్రోడక్ట్లో ఎంత క్వాలిటీ ఉన్నా, మనం ఎంత మార్కెటింగ్ చేసుకుంటున్నాం, ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాం, లేదా ఎంత జనాల్ని అట్రాక్ట్ చేసే పాయింట్ ఆఫ్ లో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాం అనే దాని మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు అనేవాళ్ళు 90s లో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఆ ప్రోడక్ట్ ని కొనొద్దని పెద్దాడు, చాలా సీనియర్ మోస్ట్ అనేవాళ్ళు అక్కడ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, జనాల్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్, అది షాంపూ దగ్గర నుంచి, టూత్ పేస్ట్ దగ్గర నుంచి, మీరు ఏది తీసుకున్నా సరే అడ్వర్టైజ్మెంట్ పడితేనే దానికి వాల్యూ ఉన్నట్టు అయిపోయింది. దీని ఎలా మీరు చూస్తారు? ప్రాక్టికాలిటీ కన్నా ఇట్స్ మోర్ లైక్ అ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ వాచ్ ఉందండి, ఈ వాచ్ నేను ఎందుకు కొన్నా, నాకు వాచ్ 150 రూపీస్ వాచ్ కూడా టైం చూపిస్తుంది. ఈ వాచ్ ఎందుకు కొన్నా, ఇది నన్ను పొజిషన్ చేస్తుంది. నేను రేపు వెళ్ళి మినిస్టర్ ముందు మాట్లాడేటప్పుడు వాడు నన్ను పట్టించుకోవాలి అని అంటే, ఇది ఒక 30,000 40,000 వాచ్ అయితేనే వాడు నన్ను పట్టించుకుంటాడు. నేను 150 రూపీస్ వాచ్ వేసుకొని చిన్న చెప్పులు వేసుకొని పోతే వాడు పట్టించుకోడు. మార్కెట్లో ఇప్పుడు ఐఫోన్ కూడా అలాంటి ఎలిమెంటే, మన ఏ వెహికల్లో వచ్చేది కూడా వాళ్ళకి మ్యాటరే. సో వెన్ లైఫ్ స్టైల్ ఒక స్టేట్మెంట్ అవుతున్నప్పుడు, పీపుల్కి ఎంతమందికి ఈ ప్రోడక్ట్ తెలిస్తే నేను అంత ఎలివేట్ అవుతా. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాడు ఎంత అడ్వర్టైజ్మెంట్ మీద స్పెండ్ చేస్తాడో ఆ ప్రతి ఒక్క రూపాయి నీ ప్రోడక్ట్ నుంచి తీసుకుంటాడు. అబ్సల్యూట్లీ. ఈ ఒక్క డిఫరెన్స్ పీపుల్ వోంట్ గెట్ ఇట్. ఓకే, కొన్ని లగ్జరీ ఐటమ్స్లో ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు ఐఫోన్ కానీ, వాచ్ కానీ, ఇలాంటి లగ్జరీ ఐటమ్లో ఇట్ మేక్స్ సెన్స్. కానీ ప్రాక్టికల్, వీ ఆల్వేస్ డ్వెల్ అరౌండ్ ఇంటూ ఇది లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ లాగా ఎట్లా చూపించాలి పీపుల్కి. ప్రాక్టికాలిటీ కన్నా నాకు ఎక్కుతలేదు ప్రాక్టికాలిటీ. నేను అరే బాబు, నువ్వు 120 రూపాయలు 130 రూపాయలు పెట్రోల్ సేవ్ చేస్తావురా, నువ్వు నా ఎలక్ట్రిక్ సైకిల్ నడిపితే స్కూటీ లాగా పోతుంది, 40 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది, 60 కిలోమీటర్ రేంజ్ వస్తుంది, 2 రూపాయలు ఛార్జింగ్ అంటే పట్టించుకోడు. బా ఏమున్నావు బ్రో నువ్వు ఈ సైకిల్ మీద వాడుతుంటే, ఎంతమంది అమ్మాయిలు నేను చూస్తున్నారు ఇట్లా చూస్తుంటే, అది చెప్తే వాడికి ఎక్కుతుంది. సో నా అడ్వర్టైజ్మెంట్స్ కూడా రేపు నేను చేసేటప్పుడు, నేను ఎంతమంది హాట్ అమ్మాయిలను పెట్టాలా, ఎంతమందిని కాలేజ్ స్టూడెంట్స్ని పెట్టాలా, వాడు ఎంత బాగుండాలా అన్న లైన్లోనే నేను ఆలోచించాల్సి వస్తుంది. జెన్జీ కానీ ఇప్పుడు మిలియనియల్స్ ఎవరైతే పర్చేజ్, ఇప్పుడు మన ఇంట్లో ఇంతకుముందు ఏదైనా డెసిషన్, ఏదైనా ప్రోడక్ట్ టీవీ కొనాలనుకో, డాడీ వాజ్ ద ఫైనల్ డెసిషన్. ఈ రోజు 13 years పోరడ్ డిసైడ్ చేస్తుండే ఏ టీవీ కొనాలని, ఏ ల్యాప్టాప్ కొనాలన్నా. టెక్నాలజీ పెద్దవాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. ఇది ఇలా కాదు ఇలాగా, ఇప్పుడు ఇందులో అయితే మనం ఇవన్నీ చేసుకోవచ్చు, ఇది ఫైర్ ఫాక్స్ పెట్టుకున్నా మనం ఇది చేయొచ్చు, వాడు చెప్తున్నాడు. ఇంతకుముందు ప్రోడక్ట్ అండర్స్టాండింగ్ డాడీ ప్రాక్టికాలిటీ లైన్స్ లో ఆలోచిస్తుండే. ఇప్పుడు వీడికి ఏది ఇంట్రెస్టో దాని మీదనే అడ్వర్టైజ్మెంట్స్ బేస్ అవుతాయి కదా. ఇప్పుడు వీడి డెసిషన్ మేకర్ అన్నప్పుడు వీడికి ఏం నచ్చుతుంది, ఈ పాయింట్ ఆఫ్ టైంలో షో ఆఫ్ కావాలా, ఆ గర్ల్స్ కావాలా, వాడి చుట్టూ ఆ లైన్స్ కావాలా, వాడికి ఏది అట్రాక్టివ్ ఉంటుందో నేను ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తాను. సో ఈ షిఫ్ట్, ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, ఈ పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు వాడు ప్రాక్టికాలిటీ గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు కంపెనీస్ షిఫ్ట్ అవుతాయి. సో ఇట్స్ అ బూమరాంగ్. ఇనిషియల్లీ ఇట్ వాజ్ లైక్ దాట్, ఈవెన్చువల్లీ నౌ ఇట్ మౌల్డెడ్ ఇంటూ లైఫ్ స్టైల్ స్టేట్మెంట్. మళ్ళీ ప్రాక్టికాలిటీకి వస్తాం. సో ఈరోజు మా ప్రోడక్ట్ కూడా, నేను ద రీజన్ వై వీ డోంట్ హ్యావ్ హై మార్కెటింగ్ బడ్జెట్స్ ఎందుకు అంటే, మా సేల్స్ టీమ్కి కూడా జనరల్గా సేల్స్ టీమ్స్ ఎంతమంది సేల్ చేస్తున్నారు అన్న థాట్ ప్రాసెస్లో పుష్ చేస్తారు. మా ప్రోడక్ట్ని ఎంతమంది చేతిలోకి తీసుకెళ్తున్నారు, ఇది నీ టార్గెట్. నువ్వు 100 తీసుకెళ్తావా, 200 తీసుకెళ్తావా, నీ టార్గెట్ ఇది. నీ టార్గెట్ నువ్వు డిస్ట్రిబ్యూటర్ని క్లోజ్ చేయడమా, ఇన్ని సేల్స్ మినిమం చేయాల్సిందే అన్న థాట్ ప్రాసెస్ కాదు. ఎంతమంది మన ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మూమెంట్ ప్రోడక్ట్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ పెట్రోల్కి డీజిల్కి చాలా మంది కొంచెం దూరంగా ఉంటూ బ్యాటరీ వెహికల్స్కి వెళ్ళిపోదామా, లేదంటే ఇప్పుడు కొత్తగా మనకి హైబ్రిడ్ వెహికల్స్ కూడా, అంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి బట్ దాని గురించి అవేర్నెస్ తక్కువ. కొన్ని బ్రాండ్స్లోనే మనకి హైబ్రిడ్ వెహికల్స్ దొరుకుతాయి, కొంత బ్యాటరీ మీద కొంత పెట్రోల్ మీద నడిచేది. సో అయితే ఇప్పుడు
ఎక్కువ ట్రెండ్ అనేది అంటే ఎన్విరాన్మెంట్ని లేదంటే ఎక్కువ సేవ్ చేయాలనో లేకపోతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ దాంట్లోనో ఇవి ఎక్కువ పుష్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజంగానే పొల్యూషన్ని ఓకే. ఈ రోజు నేను ఒక ఫాల్స్ మిస్కన్సెప్షన్లో నేను మీకు ప్రోడక్ట్ అమ్మాను అనుకోండి, ఈ రోజు కాకపోతే మీకు రేపు తెలుస్తుంది. రేపు తెలిసినప్పుడు మీరు ఏమనుకుంటారు, ఇదంతా ఇండస్ట్రియల్ లైట్ అనుకుంటారు. కాకపోతే మనం గ్యాప్స్ ఐడెంటిఫై చేస్తే రైట్, నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, నేను ఇప్పుడు లిథియం ఇంపోర్ట్ చేయాలి అండ్ మోటార్స్ మ్యాగ్నెట్స్ ఇంపోర్ట్ చేయాలి, ఇది ఒక గ్యాప్. నేను ఇది ఓపెన్గా చెప్పగలిగితే రేపు మన వ్యూవర్షిప్లోనో మన మన ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవడో కూడా ఒక సొల్యూషన్తో తీసుకొస్తాడు. లేదు నేను ఈరోజు అంతా గ్రీన్ అంతా 100% సస్టైనబుల్ అన్నాను అనుకోండి, ఆ ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ కాదు. హెన్స్ నేను ఇది ప్రీచ్ చేసేది ఏంటంటే, ఈ రోజులో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఆబ్వియస్లీ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ అయినా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు లిథియం ఎక్స్ట్రాక్షన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే పొల్యూషన్ పరంగా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, ఇప్పుడు మనము అల్టిమేట్ గోల్ ఏంటి, సస్టైనబుల్ లివింగ్కి వెళ్ళడం, అంటే ఎర్త్కి ఎటువంటి హానికరం కాకుండా ఒక సస్టైనబుల్ లివింగ్కి వెళ్ళడం అనేది గోల్. ఆ గోల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ తీసుకునేది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటిదంటే, ఎంత స్టేబుల్ టెక్నాలజీ తీసుకుంటే అంత మంచిది. నేను ఏదో ర్యాండమ్గా రీసెర్చ్లో ఉన్న టెక్నాలజీ తీసుకొచ్చి నేను పెట్టాను అనుకోండి, అది 2-3 పేలినాయి అనుకోండి, ఇంకా ఇప్పటికీ దేర్ ఇస్ సమ్ ఇష్యూ, బట్ దీనికన్నా ఇంకా అడ్వర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, పీపుల్ ఇంకా ఫర్ ఎవర్ అట్ సైడ్ రారు, సస్టైనబుల్ లివింగ్కి వెళ్ళరు. హెన్స్ స్టేబుల్ టెక్నాలజీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లిథియం అనేది వెరీ స్టేబుల్ టెక్నాలజీ. ఆల్మోస్ట్ ఒక 70-80 ఇయర్స్ నుంచి దాని మీద రీసెర్చ్ జరగడం జరిగింది. ప్రాపర్ మేనేజ్మెంట్ చేయగలిగితే, ప్రాపర్ R&Dలో చేయగలిగితే, ఇట్లా ఇంపోర్ట్ కాకుండా గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి మేనేజ్ చేయగలిగితే ప్రోడక్ట్ని చాలా బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. ఈ ఫస్ట్ స్టెప్లో పెట్రోల్ అండ్ డీజిల్తో కంపారిజన్లో కొంచెం కొన్ని జియోగ్రఫికల్ ఏరియాస్ ఇండియా లాంటి ఎక్కడైతే ఇంపోర్ట్ డిపెండెన్సీస్ ఉన్నాయో, ఇప్పుడు ఇదే పెట్రోల్ డీజిల్ వర్సెస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ చైనా అనుకోండి, వాడు ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, అక్కడే ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, కాబట్టి వాళ్ళ నెట్ ఎమిషన్ ఇస్ 0. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ మోర్ ఫ్రెండ్లీ దెన్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్. డిపెండెన్సీ కంట్రీస్ లైక్ ఇండియా కానీ, శ్రీలంక కానీ, మారిషస్ కానీ, ఇక్కడ నెట్ పొల్యూషన్ ఏదైతుందో కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. ఈ రోజున ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం వల్లనే ఛార్జింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడుతున్నాము, స్వాపింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. రేపటి నాడు పెట్రోల్ డీజిల్ నుంచి కాకుండా, అది ఇప్పుడు మనం థర్మల్ నుంచి కాకుండా విండ్ మిల్, ఇంకా టైడల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే పెట్రోల్ డీజిల్ కన్నా 20x ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ మోర్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం గోల్ పెట్టుకున్నాం కాబట్టి ఈ నెక్స్ట్ 5 years ఎన్వైరన్మెంట్ జియోగ్రఫీ లొకేషన్ బట్టి ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీయా కాదనే డిబేట్ ఉంటుంది. వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయింది, ఇంకా కొత్త స్టేబుల్ టెక్నాలజీస్ వచ్చాయి. లిథియం కాకుండా మనకి లాగ్నైన్ మెటీరియల్స్ అని ఇండియన్ బేస్డ్ కంపెనీ అల్యూమినియం ఆక్సైడ్తో చేస్తుంది. అల్యూమినియం ఆక్సైడ్ పెట్రోల్ డీజిల్ వెహికల్ ఇండియాలో ఒక 20-30x మోర్ ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ అల్యూమినియం ఆక్సైడ్ కంపేర్ టు పెట్రోల్ డీజిల్. అది కానీ వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని తీసుకురాలేం. సో లిథియం వచ్చి స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసి తను తిట్టాల్సిన బూతులన్నీ తిని బయటికి వెళ్ళిపోతుంది, అల్యూమినియం వచ్చి స్టేబుల్ అవుతుంది. సో ఇది ఒక జర్నీ అండి, ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్. ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది, ఒక 7 years 8 years పడుతుంది. సో ఫస్ట్ 2-3 years మనం వరి కావాల్సింది ఎన్వైరన్మెంట్ నిజంగా సేవ్ చేస్తున్నామా కాదా అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయగలుగుతున్నామా, సో దట్ రేపు ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి కొత్త టెక్నాలజీస్ వస్తాయి. మనం ఎందుకు డిస్కస్ చేసుకోవడం అంటారండి, విచ్ ఇస్ ద సేఫర్ అనేది ఎందుకు ఆలోచించడం అంటే, మనిషి సైకిల్ లేకపోయినా కార్ లేకపోయినా బతుకుతాడు. అసలు మనిషి ప్రశాంతంగా ఊపిరి తీసుకునే పరిస్థితులు ఉండాలి కదా. 1800s 1700s బతికిన విధానం కన్నా ఇప్పుడు మనం చాలా బాగా బతుకుతున్నామని. మనం ఎంత బాగా బతుకుతున్నాం అంటే 2100 వచ్చే వరకు మనం బతకడానికే ఉన్నాం. సో అంత బాగా బతుకుతున్నాం. సో ఇట్స్ బెటర్ వీ కన్స్ట్రెయిన్ అవర్ సెల్ఫ్, కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని, కొంచెం ఎన్వైరన్మెంటలీ కాన్షియస్ అయ్యి, పెద్దగా డిఫరెన్సియేషన్ చేయాల్సిన అవసరం లేదు, చిన్న స్టెప్స్ తీసుకోగలిగితే విల్ బి మచ్ బెటర్. మనం పొల్యూషన్ ఎంత పెంచుతున్నామంటే, ప్లాస్టిక్ అవనివ్వండి, లేదంటే గాలి, నీరు, ఎవ్రీథింగ్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వెరీ ట్రూ. అంటే లైక్ రీసెంట్గా చిన్న రీసెర్చ్ కూడా వచ్చింది, ఢిల్లీలో కొత్తగా పుట్టిన పిల్లలకి సిలికా డస్ట్ లంగ్స్లో దొరికిందనమాట. ఇప్పుడు పెరిగిన వాళ్ళకంటే డిఫరెన్స్, వాడు సిగరెట్ తాగుతాడా మందు తాగుతాడా అదంతా వేరే విషయం. సిగరెట్ తాగితే ఏదైతే డస్ట్ జమ అవుతుందో లంగ్స్లో, కొత్తగా పుట్టిన ఇన్ఫాంట్స్కి వాళ్ళు దే గ్యాదర్డ్ ద సిలికా డస్ట్. అంటే ఐ వాజ్ లైక్ ఇక లైట్గా నేను కూడా మ్యాక్సిమం అంటే హానెస్ట్గా చెప్పాలి అని అంటే, ఇట్ ఇస్ మన చేతి నుంచి జారిపోయింది ఆల్రెడీ. ఏదో మనం చెప్తాం ఇంకా ఉందిలే టైం, గ్లోబల్ వార్మింగ్ ఒక ఫసాడ్ అదంతా ఇది, కానీ జారిపోయిన లైట్ విషయం. కాకపోతే ఎంతవరకు మనం ఎంత కష్టపడితే అట్లీస్ట్ సర్వైవల్ స్టేజ్లో ఉంటాం.
ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు పార్టీలను, పబ్లను, ఫ్యాషన్స్ అను, అమ్మాయిలను ప్రేమలు, పెళ్ళిళ్ళు అను, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా చాలా తక్కువ మంది పర్సంటేజ్ వైజ్. ఒప్పుకుంటారా? మీరు అంటే ఒప్పుకోరా? అఫ్ కోర్స్ ఒప్పుకుంటాను. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పింది మా ఫ్రెండ్ చూసి 100% నవ్వుతాడు. మీరు హానెస్ట్ గా చెప్పాలని డిఫరెన్స్ చెప్తాను. మీరు చెప్పండి. నేను పార్టీ చేస్తా, Yeah. నేను పబ్స్కి వెళ్తా, నేను ఎంజాయ్ చేస్తా. కాకపోతే నాకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మై 80% ఆఫ్ లైఫ్ ఈస్ డెడికేటెడ్ టు మై కంపెనీ అండ్ వర్క్. మై 20% ఆఫ్ లైఫ్ ఇస్ చిల్. నేను కూడా చిల్ అవుతా. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇప్పుడు నర్డ్ లాగానో ఏదో ఇదే పని నాది, ఇదే ప్రపంచం, ఏదో ప్రపంచాన్ని మార్చేస్తూ ఉన్నట్టయితే నేను ఉండా. ఐఎమ్ వెరీ క్యాజువల్, లైక్ సూపర్ చిల్ ఉంటా అండ్ నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా. ఒకటే డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎవరైతే 9 to 5 జాబ్ చేస్తారో, వేరే కంపెనీకి వితౌట్ ఎనీ డైరెక్షన్ వర్క్ చేస్తారో, నేను నా కంపెనీ కోసం 9 to 5 కాకపోయినా 9 to 9 వర్క్ చేస్తా. సో దాట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఐ డోంట్ మైండ్ పీపుల్ డూయింగ్ జాబ్, అదేం ఇష్యూ కాదు. పీపుల్ హూ కుడ్ డూ మచ్ మోర్, రైట్? ఇప్పుడు ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి కదా ఇండియాలో. అట్లా ఒక స్టిగ్మా లైఫ్కి సెటిల్ అయ్యి ఇదే నా సర్కిల్ అనుకోవడం ఇస్ దాట్ ఐ కాంట్ డైజెస్ట్. సో నా పర్టికులర్ లైఫ్లో అది సూట్ కాదు. అండ్ మా మమ్మీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సూట్ అవుతుంది. మా మమ్మీకి ఏంటంటే సేఫ్ అండ్ సౌండ్ ఒక జాబ్ ఉండాలా, నెలకు ₹1,00,000 రావాలి, సెట్ అయిపోవాలి. నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. అంటే మా మమ్మీకి ఏంటంటే అతను చూసే సీరియల్ చూసే టీవీలోనే నిఖిల్ గారు కూడా వస్తున్నాడు కాబట్టి నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ తను కూడా మొత్తానికి మీ నాన్నగారు ఈరోజు చాలా హ్యాపీగా ఉండాలి. ఎవ్రీ బోత్ ఆర్ ఇప్పుడు కొంచెం ప్రేమ కొంచెం ఎక్స్ట్రా పెరిగిపోయింది. అంటే నమ్మకం వస్తుంది. ఎస్, మావాడు కూడా సొసైటీలో ఒక సో మచ్ గుర్తింపు లవ్ తెచ్చుకున్నాడు, అండి, సో మచ్ లవ్. వాడి కాళ్ళ మీద నిలబడ్డాడు. నేను కూడా సొసైటీలో చూపించుకోగలుగుతా, చెప్పుకోగలుగుతా, అమ్మయ్య ప్రశాంతం జీవితం. వాట్ నెక్స్ట్ అండి ఇప్పుడు? అంటే అదేగా ఇప్పుడైతే నా లైఫ్లో నెక్స్ట్ అంటే ఇదే ఈ నెక్స్ట్ 10 నెక్స్ట్ల వరకు ఈ కంపెనీయే. అండ్ నేను నా పార్ట్నర్ ఒక ఓత్ తీసుకున్నాం దట్ గరాజ్లో 2:30-3 వరకు ఉండి మెకానిక్స్ వాళ్ళతోనే పడుకోవడం, తినడం, లేస్తూ ఉండడం. ఆ టైంలో క్వశ్చన్స్ వస్తాయి కదా మనకు కూడా, మనం చేసేది కరెక్టా, మనం ఎందుకు అంత మంచి లైఫ్ వదిలేసుకొని చేసుకుంటాం, మన ఫ్రెండ్స్ ఏమో ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎందుకు 3:34 వరకు ఇక్కడ ఉండాలా, అది కూడా ఇంత లైఫ్. మా పేరెంట్స్ ఇద్దరు వెల్ ఆఫ్, అంటే నాట్ సంబడి హూస్ మేకింగ్ మోర్ మనీ, కానీ మంచి నాకైతే 3 పూట్ల తిండి పెట్టి మంచి లివింగ్ ఇచ్చేవాళ్ళే. వాడిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి మనీ వచ్చేది. వై వీఆర్ చూసింగ్ దిస్ డిఫికల్టీ పాత్ అని ఒక థాట్ వస్తుంది కదా. మేము డిసైడెడ్, ఆ రోజు ఒక మాట అనుకున్నాం, అరే మనం పైసలు చేసినా చేయకపోయినా ఇది ఎంజాయ్ చేస్తున్నాం కదా, మనం పడుకునే ముందు చాలా ఫోన్ మీద పడుకునే సాటిస్ఫాక్షన్తో పడుకుంటున్నాం కదా, ఇది కంటిన్యూ చేద్దాం రా నెక్స్ట్ 10 years. మనం నిజంగా మనీ చేస్తామో లేదో పక్కకు పెట్టు, నెక్స్ట్ 10 years మాత్రం కంటిన్యూ చేద్దాం. వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లైట్. ఆ రోజు కూడా మాకు మంచి జాబ్ ఆఫర్స్ ఉంటాయి. 10 years ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా మంచి జాబ్ ఆఫర్స్ ఉంటాయి. సో అదేం టెన్షన్ లేదురా, విల్ బీ కమిటెడ్. లక్కీలీ 1.5 or 2 years ఆఫ్ పర్సిస్టెన్స్లోనే వీ స్టార్టెడ్ సీయింగ్ ట్వైస్ ద మనీ వాట్ వీ కుడ్ గెట్ యాజ్ సాలరీస్. సో నాట్ లక్కీలీ, గివెన్ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో లక్ ఎలిమెంట్ కొంచెం హెల్ప్ చేసినా కానీ మా హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఇట్ వెంట్ ఆన్ టు దట్ డైరెక్షన్. సో చాలా మంచిగా అనిపించింది ఆ డైరెక్షన్. స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికి మీకు ఇక్కడ సపోర్ట్ దొరక్కే మీరు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి అసలు మీరు ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. కెన్ యూ టెల్ us అబౌట్ దట్? అంటే బేసిక్గా మన ఇండియాలో మేజర్ స్టిగ్మా ఏంటి అంటే మన ఇండియాలో తక్కువ పైసలు ఏం లేవు మేడం. మనం వీఆర్ $3 trillion ఎకానమీ, ఎయిమ్స్ టు బిల్డ్ $5 trillion. పెద్ద మార్కెట్ మనది. కాకపోతే మన దగ్గర ఉన్న మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద పెడితే నాకు 30x వస్తాయి, నేను ల్యాండ్ కొంటే నాకు దీనికన్నా డబల్ ట్రిపుల్ అవుతాయి, కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత అవుతాయి, బంగారం కొంటే ఎంత అవుతాయి. మన ఇండియన్ కల్చర్ ఎప్పుడు క్యాపిటలిస్టిక్ కల్చర్ కాదు. మనీ అంటే వీళ్ళు చెడ్డోళ్ళనే చూస్తారు. మన ఇండియన్ సొసైటీలో ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవరైనా మనీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ది లుక్ ఎట్ అరే వీడు వియోడ్రా బాబు అన్నట్టు డిఫరెన్షియేట్. ఆ స్టిగ్మా మైండ్ సెట్ చాలా వరకు ఉంది. మన మనీ ఉన్నోళ్ళ దగ్గర ఉంది, మనీ లేనోడి దగ్గర ఉంది, వాడు సంపాదించడం దగ్గర ఉంది, సంపాదించలేని దగ్గర కూడా ఉంది, సేమ్ మైండ్ సెట్. సో ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి నేను ఇంత బిజినెస్ చేయగలుగుతా, ఇంత క్యాపిటల్ జనరేట్ చేయగలుగుతా, ఇంత రెవెన్యూ చేయగలుగుతా అంటే వాడికి ఎక్కదు. అదే ఈ ల్యాండ్ కొందాము, దీని మీద 2 ఏళ్ళలో $X అవుతుంది అంటే వాడు టక్కున పైసలు పెట్టేస్తాడు. సో ఆ స్టిగ్మా మైండ్ సెట్ని చేంజ్ చేయడం వాజ్ వెరీ టఫ్ ఫర్ అస్. యూనో మా సర్కిల్లో కానీ, మా పేరెంట్స్ సర్కిల్లో కానీ, నా పార్ట్నర్ సర్కిల్లో కానీ అందరు మైండ్ సెట్స్ ఆ లైన్స్లోనే ఉన్నాయి. రిస్క్కి, క్యాలిక్యులేటెడ్ రిస్క్కి మన వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేరు. రిస్క్ అంటే ఏంటి? గ్యాంబుల్. నేను క్యాసినోకి వెళ్ళి 3 పత్తా ఆడి ఇగో దీని నుంచి పైసలు తెస్తా అంటే అది రిస్క్. పైసలు వస్తాయో లేదో తెలియదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఏంటి? నేను ఇగో స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, నాకు ఇది ఫెయిల్ అయితే ఇది, ఇలా ప్లాన్ బి ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకెళ్ళడం క్యాలిక్యులేటెడ్ రిస్క్. రెండిట్లో మనకు అవుట్కమ్ తెలియదు, కానీ ఇందులో మనం అట్లీస్ట్ షూర్ అంటాం దట్ ఇది కాకపోతే ఇది అని.
ఈ థాట్ ప్రాసెస్ మన వాళ్ళు రెండు కలిపి చూస్తారనమాట, ఇది గ్యాంబులే అంటారు. సో ఆ డిఫరెన్షియేటర్ ఫ్యాక్టర్ తీసుకురావడం మన పీపుల్కి చాలా టఫ్. రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, పీపుల్కి క్యాపిటలిస్టిక్ సొసైటీస్లో, అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఈవెన్చువల్గా అర్థమైంది ఏంటి, ఇప్పుడు మేము ఒక 30 లక్షలు 40 లక్షలు నెలకు చేసేంత వరకు అసలు మాకు తిరుగులేదు, రచ్చలేపేస్తాం, ఏందో పైసలు అనుకున్నాం. మూమెంట్ అది ₹1 కోటి టచ్ కాగానే నెల టర్న్ ఓవర్ మాకు లైట్ అయిపోయింది. అంటే ఇక ఇంత సర్లే ఓకే అన్నట్టు. నేను అబ్జర్వ్ చేసింది నా బిహేవియర్ ప్యాటర్న్లో ఏంటంటే, మనిషికి ఒక 10-15 lakhs నెలకు సంపాదించే వరకు ఆ హైప్ ఉంటుంది, మనీ 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 అని. 1-2 లక్షలు సంపాదించేటోడికి అంత క్రేవింగ్ ఏదైతే ఉంటుందో మనీ గురించి, ఆ 15 lakhs టచ్ అయ్యే వరకే ఉంటుంది. పోస్ట్ దాట్ వాడి థాట్ ప్రాసెస్ ఏమి ఉండాలి తెలుసా, ఒకవేళ గ్రో కావాలి అని అంటే, ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేయగలుగుతున్నాం, ఎంతమంది లైఫ్ని టచ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే నేను 15 లక్షలకు మించి ఖర్చు పెట్టే ఛాన్సే లేదు. నేను ప్రైవేట్ జెట్స్ తీసుకున్నా, లంబోర్గిని కార్ కొన్నా, 15 లక్షల మించి నెలకి నాకు వచ్చింది అనుకో, ఐఎమ్ గుడ్ ఇనఫ్. నేను లంబోర్గినిది ఈఎంఐ కడతా, ప్రైవేట్ జెట్ ఈఎంఐ కడతా, స్టిల్ ఐ హ్యావ్ 5 to 6 lakhs ఇన్ మై పాకెట్. సో 15 lakhsకి మించి చేసే ఓపిక ఎవరికి ఉంది? ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ లుక్ ఎట్ అంబానీ కానీ అదానీ కానీ, వాట్ ఈస్ దేర్ మోటివేషన్? ఈ రోజు కూడా అదానీ వర్క్స్ 18 hours a day, ఎలాన్ మస్క్ వర్క్స్ 20 hours a day. వాళ్ళ మోటివేషన్ ఏంటి? ఇట్స్ నాట్ మనీ. సో పీపుల్ షుడ్ లుక్ ఎట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వీ కెన్ క్రియేట్. నేను ఈరోజు ₹1 కోటి సంపాదిస్తున్నా అంటే నా దగ్గర 40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ జరుగుతుంది కదా, ఇర్రెస్పెక్టివ్, నన్ను పక్కకు పెట్టండి. సో ఐ థింక్ ఈరోజు మన వాళ్ళు కూడా ఎవరైతే మనీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ తరపున ఆలోచించాలి. అఫ్ కోర్స్ వీడు మనీ చేస్తాడు, ప్యారలల్గా ఇంత లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తాడు. ఎలాన్ మస్క్ పేరు చెప్పుకొని అట్లీస్ట్ 1,00,000 కుటుంబాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి కదా, వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు కార్లు కొనుక్కుంటారు, లైట్ ఉంటుంది, టీవీలు కొనుక్కోగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్షియేట్ ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్ థాట్ ప్రాసెస్లో మన ఇండియాలో ఇంకా యూఎస్ కెన్ క్లియర్లీ సీ త్రూ దిస్. ఈ ఎంతమంది ఇంపాక్ట్ చేయగలుగుతాడు, ఎంత మనీ జనరేట్ చేయగలుగుతారు. ఫర్ దెమ్ మనీ ఈజ్ నాట్ బీయింగ్ రిచ్, ఫర్ దెమ్ మనీ ఈజ్ బీయింగ్ వెల్దీ. సో రిచ్కి వెల్దీకి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. వాళ్ళు వెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, మన వాళ్ళు మనీ రిచ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, అది డిఫరెన్స్. సో ఇంతకీ ఫైనల్గా అక్కడి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకురాగలిగారో చెప్పలేదు. యాక్చువల్లీ తను కూడా ఇండియనే మ్యామ్, గుజరాతీ పర్సన్ అండ్ ఒక ఆయన తెలుగు పర్సన్. వీళ్ళిద్దరూ యూఎస్కి ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ 1999 ఇంటర్నెట్ బబుల్ ఉందో అక్కడ వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేసి దే గ్రోన్ టు అ లెవెల్ వేర్ వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. $2 billion రెవెన్యూ చేస్తారు. ఇంకంతే మ్యామ్, వాళ్ళు ద లెవెల్ దే ఆర్ ఇట్స్ కంప్లీట్లీ అదర్ షట్. మా దాంట్లో ఆ ప్యాషన్ చూసారు వాళ్ళు కూడా. సో వెన్ వీ పిచ్, వెన్ ఐ స్పీక్ కదా, ఐ విల్ బీ వెరీ ఓపెన్. సార్ నా కెపాసిటీ ఇంతే, నా దందా ఇంత, నా దగ్గర ఇంతే ఉంది, ఇదే చేసిన నా దగ్గర ఉన్న వాటితో. నేను 10,000తో స్టార్ట్ చేసిన మ్యామ్, నా పార్ట్నర్ కూడా 10,000తో స్టార్ట్ చేసిండు. ఇన్వెస్ట్మెంట్ రాకముందే మేము 2022 మార్చ్లో 3 కోట్ల టర్న్ ఓవర్ చేసాం. 10,000 to 3 crores ఇస్ అ బిగ్ డీల్. వెన్ దే సా దిస్ ప్యాషన్ టువర్డ్స్ దిస్, వాళ్ళు అన్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే సీన్ ఏంది అని. లైట్ సార్, మీరు పెట్టకపోయినా వీల్ స్టిల్ కంటిన్యూ, యూ గోనా గ్రో, యూ గోనా రిగ్రెట్ ఓవర్ అ టైమ్ దట్ యూ డెంట్ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ టైమ్. అండ్ విత్ దట్ కాన్ఫిడెన్స్ దే హవ్ ఇన్వెస్టెడ్ అండ్ వీ వర్ వెరీ షూర్ ఇట్స్ అ గ్రోయింగ్ ఇండస్ట్రీ మ్యామ్. ఎట్లయితే 1999 బబుల్ ఉందో, వాళ్ళకి రిఫరెన్స్ అక్కడ వాళ్ళకి ఎక్కడ క్లిక్ అయిందంటే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కూడా ఆ ఇండస్ట్రీ గ్రోయింగ్లో ఉండే, హాకీ స్టిక్ చార్ట్లో ఉండే. ఇది కూడా మేము హాకీ స్టిక్ చార్ట్లోనే ఉన్నాం. 200-300 yearsకి తప్ప ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాదు. పెట్రోల్ డీజిల్ కార్స్ మనం లాస్ట్ 200 years నుంచి ఉంటున్నాం, ఎలక్ట్రిక్ కార్ లాస్ట్ 5 ఏళ్ల నుంచి ఉంటున్నాం. సో దిస్ ఈజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అది వాళ్ళకి కరెక్ట్గా క్లిక్ అయింది. వాళ్ళ లైఫ్లో వాళ్ళ గ్రోత్ చూసారు కాబట్టి వాళ్ళు రిలేట్ చేసుకున్నారు దట్ ఈ ఇండస్ట్రీలో మనం ఈరోజు పడితే ఆ గ్రోత్ చూస్తామని. ఆబ్వియస్ కాకపోయినా దే బిలీవ్డ్ ఇన్ us and hence they put in money. జనరల్గా ఏంటంటే ఏ ఇండస్ట్రీలోనైనా సరే మనకి డబ్బు పెట్టినప్పుడు ఇక్కడ క్రియేటివ్గా వర్క్ చేసే వాళ్ళ మీద కొంత అథారిటీ చూపించడం, వీళ్ళ మీద కొంత అంత అంటే వర్క్ చేయడానికి ఎన్విరాన్మెంట్ ఫ్రీడమ్ అది ఉండదేమో అని అనుకుంటారు. సో మీ విషయంలో ఏం జరిగింది? మా విషయంలో వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము పైసలు పెడతాం, మమ్మల్ని అయితే మీరు డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. అదేంటి, మేము విన్నటి వరకు రివర్స్ అనుకున్నాం కదా, మీరు డిస్టర్బ్ చేస్తారు అనుకున్నాం. కానీ వాళ్ళు ఒకటే అన్నారు, వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పోగొట్టుకున్నా కానీ వాళ్ళకి ఫరక్ పడదు మ్యామ్. బిగ్గెస్ట్ లైఫ్ ఎప్పటికే వద్దండి, మీరు ఇంతమంది కష్టపడుతున్నారు అందరూ రాత్రి, ఎగ్జాక్ట్లీ, ఎప్పటికే వదలగా. ఈవెన్ దో ఇఫ్ దట్ హ్యాపెన్స్, వాళ్ళ లైఫ్లో ఫరక్ పడదు, మన లైఫ్లో ఫరక్ పడుతుంది. సో ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాడు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఈరోజు నిన్ను నమ్మొస్తున్నా కదా, ఒకవేళ నీ నమ్మకాలని నేను చేంజ్ చేశాను అనుకో, రేపు వచ్చేటోడు కానీ లేదా నీ ప్రోడక్ట్ కొనేటోడు కానీ డిఫరెన్షియేషన్ అయిపోతుంది.
అంటే ఇంకెవరికైనా ఇలాంటి థాట్ వచ్చి ఇలాంటి ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు గేర్ సైకిల్ మీకు వచ్చింది, ఇంకెవరైనా వేరే బిజినెస్ థాట్ తోటి వస్తే అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు సపోర్ట్ ఇస్తారా? డెఫినెట్లీ వాళ్ళే కాదు మ్యామ్. అంటే లైక్ ఈ మధ్యలో రీసెంట్గా like Vamshito and Pranavi, so they have a company called Sphere. These people are formulating ilanti structure in మన ఇండియాలో ఇలాంటి స్ట్రక్చర్ లేదు. బిజినెస్ యంగ్ స్టార్టప్స్కి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ బిజినెస్ థాట్ ప్రాసెస్ కానీ ఈ పొజిషనింగ్ కానీ బయట ఉన్న ఇన్వెస్టర్కి వీళ్ళని ఎట్లా చూపించాలి, ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ని అనేది దీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఫార్మ్. యాజ్ అ గ్రూప్ వీఆర్ బిల్డింగ్ సంథింగ్. ఎవరికైనా ఐడియాస్ ఉన్నాయి, థాట్ ప్రాసెస్ ఉంది అని అంటే ఫస్ట్ వాడి క్యూరేషన్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు వీడు వెళ్ళి ప్రజెంట్ చేసే ముందు వీడు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఏదో ట్యాగ్ వల్లనో ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని నేను కూడా స్టార్ట్అప్ చేస్తా అని ఎవడో ఒకటి వచ్చి నేను ఫౌండర్ నేను CEO అంటే పాయింట్లెస్. గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో టచ్ ఉంటూ నిజంగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే డెఫినెట్లీ దిల్ బి సపోర్ట్. మీరు కాలేజ్లో చదివేటప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాఫీ డే పెట్టారు, ఆ తర్వాత ట్రైసైకిల్ ట్రై చేశారు, ఆ తర్వాత మీరు QR కోడ్ దానికి సంబంధించి చేశారు. బట్ ఎక్కడైనా మీరు సక్సీడ్ అవుతూనే వచ్చారు. నాట్ రియలీ మ్యామ్. ఇప్పుడు కాఫీ షాప్ లో సక్సీడ్ అయితే ఐ షుడ్ హావ్ 10 బ్రాంచెస్. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే మీకు అది దాన్ని క్విట్ చేయాల్సి వచ్చింది లేదా దాన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అల్టిమేట్లీ దాని నుంచి అట్లీస్ట్ ఒక్క రూపాయనే మీరు సంపాదించుకోగలిగారు. ఫైనలీ ఇట్స్ కాలేజ్ డేస్ కాబట్టి అదేదో సరదాగా ఫనీగా నడిచిపోయింది మీకు. దట్ నేనేమంటున్నా అంటే చదువుకునే ఏజ్ నుంచి కూడా యాజ్ ఆన్ టుడే వరకు కూడా మీరు ఏ పని చేసినా అందులో సక్సీడ్ అవుతూనే వచ్చారు. అంటే కష్టపడ్డారు, చాలా రకాలైన స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు స్టార్టింగ్ మీరు QR కోడ్ చేసినా దానికి మీకు చాలా మంచి చెక్ వచ్చింది, మీ నాన్నగారు నమ్మారు, ఎక్కడి నుంచో ఫైనలీ నమ్మారు. ఆ తర్వాత మీరు ట్రైసైకిల్ కానీ ఇప్పుడు ఈ సైకిల్ కానీ ఏది చూసుకున్నా కూడా నెక్స్ట్ నాకు అనిపించింది అంటే ఇక్కడతో ఎందుకు ఆగుతున్నారు అనేది నా క్వశ్చన్. బేసిక్గా వాట్ యు వాంట్ టు డు. నా లైఫ్ థాట్ ప్రాసెస్ ఎట్లుందంటే మ్యామ్, ఐ వాస్ 19 నుంచి స్టార్ట్ చేసుకున్న 21-22 వరకు ఐ వాజ్ విన్ అ వెరీ ఫ్లిక్కరింగ్ మైండ్ సెట్. నాకు కూడా క్లారిటీ లేకుండా నేను ఏం చేయాలనుకుంటున్నాను, కాకపోతే ఏదో పొడి చేయాలనే థాట్ ప్రాసెస్ అయితే ఉండే. కానీ ఈవెన్చువల్గా ఐ అండర్స్టూడ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అని అంటే, ఇఫ్ యూ కాట్ టు అన్ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ పట్టుకొని ఆ ప్రోడక్ట్ మీద మనం ఒకవేళ 80% ఆఫ్ యువర్ లైఫ్ ఇన్వెస్ట్ చేయగలిగితే దాన్ని 100-200x తీసుకెళ్లే ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, గవర్నమెంట్ PLI స్కీమ్స్ వల్ల కానీ, అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ, ఆర్ ఇండస్ట్రీ గురించి పెద్దగా నాలెడ్జ్ లేకపోవడం వల్ల కానీ, ఈ అట్రిబ్యూట్స్ వల్ల ఇండస్ట్రీ స్లో డౌన్. అంటే లాస్ట్ 6 monthsలో ఇట్ స్లో డౌన్. కానీ దిస్ ఇస్ అ హాకిస్టిక్ గ్రోత్ అంటారు. హాకిస్టిక్ గ్రోత్ ఇలా ఉంటుంది కదా. సో ఇలా స్టార్ట్ అవుతుంది, ఇండస్ట్రీ విల్ గో త్రూ అ వెరీ స్లో డౌన్ టర్న్. ద మూమెంట్ ఇట్ పిక్స్ అప్ హియర్, ఇట్ విల్ జస్ట్ గో అప్. ఆ పికప్ మేబీ ఐ థింక్ 2024 మార్చ్ ఏప్రిల్లో ఆ డైరెక్షన్లో వస్తుంది. దట్స్ వెన్ వీ విల్ బీ అ గ్లోబల్ కంపెనీ, రైట్? సో ఇదే కాకుండా వీ డూ అ లాడ్ ఆఫ్ R&D, ఓన్లీ బైసైకిల్స్ ట్రైసైకిల్స్ కాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ అని ఇదన్నీ వీఆర్ గోయింగ్ టు డీప్ లెవెల్ R&D అనమాట. సో హెన్స్ వీ కుడెంట్, ఇప్పుడు ఈరోజు నేను స్కూటీ అమ్మాలనుకుంటే ప్రాపర్ మార్కెటింగ్ చేసుకొని నేను కూడా అట్లా ఫర్నిచర్ లాగా ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేసి అమ్మడం 2 రోజులు పని. కానీ వీ డోంట్ వాంట్ డూ దాట్. వీ వాంట్ టు బిల్డ్ అ ప్రోడక్ట్ దట్ ఈస్ సస్టైనబుల్, దట్ ఈస్ హ్యావింగ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఆ డైరెక్షన్లోనే మేము ఉన్నాం కాబట్టి హెన్స్ వీ స్లో డౌన్ కొంచెం, అండ్ వీ విల్ కమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే వెన్ వీ గెట్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ కోర్ డైరెక్షన్, ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు టై అప్ విత్ మహీంద్రా అండ్ అదర్ కంపెనీస్ కూడా టు బ్రింగ్ ఆన్ టు వన్ పర్టికులర్ ప్లాట్ఫామ్ అండ్ బిల్డ్ దిస్ టు నెక్స్ట్ లెవెల్. అట్లా నెక్స్ట్ కార్స్ దాంట్లో కూడా ఎంటర్ అవుతారేమో నాకు అనిపిస్తుంది. సో అంటే ఉన్నాయి మ్యామ్, థాట్ ప్రాసెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే ప్రోడక్ట్స్ లైన్స్లో కానీ ప్రొడక్షన్ లైన్స్లో కానీ నేను చెప్తున్నాను కదా, ఈ బ్యాక్ ఎండ్లో సప్లై చైన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా గ్యాప్స్ ఉన్నాయి దట్ వీ హ్యావ్ టు ఫిల్. తర్వాత కార్ కాదు ఏరోప్లేన్ కూడా తయారు చేసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే దానికి కావాల్సిన ముడి సరుకులు అంటాం కదా, ఆ సప్లై చైన్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఒకవేళ అవి బ్రిడ్జ్ చేయగలిగితే డాట్స్ అన్ని కలుపుకుంటూ రావాలి. ఎక్కడెక్కడో ఉన్నాయి డాట్స్, ఎక్కడెక్కడో ఉన్నాయి. ఒకటి చైనాలో ఉంది, ఒకటి జర్మనీలో ఉంది, ఒకటి జపాన్లో ఉంది. సో వీ హ్యావ్ టు ఫార్మ్ అ ప్రాపర్ రౌట్ ఫర్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ అనమాట. ఎప్పుడైతే చేయగలుగుతామో దాని తర్వాత వీ కెన్ ఎక్స్పోనెన్షియలీ గ్రో. మీలాగా ఒక బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళకి కానీ, లేదా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే బాగుంటుంది? నేను ఈ ఎంటర్టైన్మెంట్ గురించి నేను మాట్లాడలేదు, మీకు కోపం వస్తుంది కాబట్టి. సో వాళ్ళకి ఎస్పెషల్లీ చదువుకునే స్టూడెంట్స్కి, యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారు? ఇంజనీరింగ్ ఎవడు 4 ఏళ్ళు చదవడు. అంటే హానెస్ట్గా ఎవ్రీడే క్లాస్కి వెళ్ళి, ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళి నేను రికార్డులు చేసి ఎవడు చదవడు. ప్రతి ఒక్కడు 1 డే బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. ఎగ్జామ్ రేపు ఉంది అంటే ఈరోజు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాసేస్తాడు. సో అంత కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు మిగతా టైం చిల్ కాకుండా, ఆఫ్ కోర్స్ చిల్ కాండి, ఎంజాయ్ చేయండి, కానీ
మీ లైఫ్కి మీరు కొంచెం ఎక్స్పెరిమెంటేషన్కి కనుక ఛాన్స్ ఇస్తే, ఒక స్టిగ్మాలో నేను 9 to 5 జాబే చేయగలుగుతా, అందులో నుంచి వచ్చే శాలరీ నాకు ఇంట్లో ఇవ్వాలి అని కాకుండా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే, కొంచెం బియాండ్ ద ఇంజనీరింగ్ వెళ్ళి ట్రై చేయగలిగితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. ఇప్పుడు నా కంపెనీలో కూడా నేను చాలా ఇంటర్న్షిప్స్ ఇస్తాను, వచ్చి ఓపెన్గా చెప్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది రాబాయ్, నువ్వు సాల్వ్ చేయగలుగుతావా అని. సో ఆ డైరెక్షన్లో కనుక మీరు ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే, ఒక 2 years మీకు మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి లైఫ్లో. 28-29 years వచ్చే వరకు కొంచెం ఓపెన్గా ఉండి, కొంచెం బ్రాడ్ మైండెడ్తో ఆలోచించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలిగితే, ఐ థింక్ దట్స్ వెన్ యూ విల్ గ్రో అండ్ దట్ విల్ బి యువర్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. ఇంతకీ మీ మొట్టమొదటి ఇన్కమ్ తోటి మీరు ఏం కొనుక్కున్నారంటే ఏం పెద్ద చెక్లో ఐ థింక్ మా మమ్మీకి ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ టైం ఒక 10,000 15,000 అట్లా వస్తున్న కొద్దీ మమ్మీకి ఇచ్చేస్తా. సో మా మమ్మీ వెళ్ళి దాచుకొని బంగారమో సిల్వర్ కొంటారు. అండ్ నా కోసం నాకు కొనుక్కున్నది బైక్ అండి. అంటే మా డాడీ కిరాణా షాప్ కాబట్టి తన బైక్ని నేను యూజ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుండే. డాడీ బయటికి వెళ్ళి సామాన్ తేవాలన్నా, డెలివరీ చేయాలన్నా ఇబ్బంది అవుతుండే. సో నేను నా పార్ట్నర్ రేవంత్ అని ఇద్దరం వాడి మనీ నా మనీ కలుపుకొని ఆ బైక్ కొనుక్కున్నాం. అండ్ రాహుల్ అన్న కూడా మేము బైక్ కొనుక్కునేటప్పుడు ఆ గ్యాప్లో 50,000 ఇచ్చాడు అనమాట. సో అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ ఆల్ ద మెంటర్స్. నా లైఫ్లో నేను లక్కీ ఫీల్ అయ్యేది ఒకటే థింగ్ అండి, నేను అందరినీ రైట్ మనుషుల్ని కలిసా. అంటే నా మెంటార్స్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా మీకు? మనకి అది మనకు కావాలని వెళ్ళకపోయినా మనకి ఎవరో వచ్చి తగులుతుంటారు ఏదో ఒక జర్నీలో, వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటారు. చాలా లక్కీ అండి నేను ఆ పర్టికులర్ ఎలిమెంట్లో. నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే నా వెండర్స్ కానీ, నా క్లయింట్స్ కానీ, నా మెంటార్స్ కానీ, మా ఎంప్లాయీస్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ ద రైట్ మైండ్ సెట్. అంటే ఇప్పుడు నేను ఆ థాట్ ప్రాసెస్లోనే ఎత్తుతుంటా కాబట్టి నేను వాళ్ళతోనే కనెక్ట్ అవుతానేమో, కానీ స్టిల్ ఐఎమ్ వెరీ లక్కీ టు ఫైండ్ సచ్ అమేజింగ్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఎండకి వర్షానికి ఈ రెండు తడవకుండా సేఫ్గా వెళ్ళిపోవాలనుకునే మామూలు మనిషికి సైకిల్ అనేది ఈ రోజుల్లో అంత కష్టపడ్డ అవసరం అనుకునే రోజుల్లో దీన్ని ఎలా సేల్ చేయగలను అని అనుకున్నారు? బేసిక్గా మన టార్గెట్ మార్కెట్ ఎవరైతే ఉన్నారో మేడం, ఒక 30-40 kilometers డ్రైవ్ చేసే వాళ్ళు మన టార్గెట్ మార్కెట్ కాదు. రైట్. 5 kilometer రేడియస్లో 10 kilometer రేడియస్లో డ్రైవ్. ఇప్పుడు మనం కూరగాయలకి వెళ్ళాలి, స్టిల్ మనం ఒక 4-wheeler కార్ తీస్తాం, రైట్? అంటే ఒక 5 seaterలు ఉన్న కారు కూరగాయలు చేయడానికి రత్నదీప్కి వెళ్ళాలన్నా అంత పెద్ద కార్ వేసుకొని మనం వెళ్తాం. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ ఒక 2-3 kilometers డ్రైవ్ చేయడమే గంటన్నర పడుతుంది. అది కాకుండా మనం స్కూల్కి వెళ్ళాలన్నా, ఊరికే వాక్కి వెళ్ళాలన్నా కానీ వీ విల్ టేక్ కార్స్, బైక్స్, పెద్ద పెద్ద బండ్లు, దానికి 100-120 రూపాయలు పెట్రోల్. సో మేము మా బండి 60 kilometers డ్రైవ్ చేస్తుందో అన్నా కానీ మేము మార్కెట్ చేసేటప్పుడు 10 kilometers కన్నా ఎక్కువ డ్రైవ్ చేయరు ఎవరు. సైకిల్ సీట్ చిన్నది, మనకి ఇప్పుడున్న మన బంప్స్ కి స్కూటీస్ అలవాటు అయ్యి ఆ సైకిల్ సీట్ చాలా అన్కంఫర్టబుల్ ఉందండి. సైకిల్ అని అంటే ఎందుకు అన్కంఫర్టబుల్ ఉండదు? ఎన్ని రోజులు స్కూటీ మీద ఇంత పెద్ద సీట్లో కూర్చున్నావు, నీ సీట్కి ఆ సీట్ అలవాటు అయిపోయింది, నువ్వు ఈ సీట్ మీద కూర్చోవాలంటే కష్టం కదా. హెన్స్ 5-6 kilometers అండర్ రేడియస్లో ఉన్న అప్లికేషన్స్కి మాత్రమే మనము మన సైకిల్ని ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ పిల్లలకి, పీపుల్ హూ వాంట్స్ టు గో టు ఆఫీస్ ఇన్ 5-6 kilometers ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటూ, రైట్? ఈ టార్గెట్ మార్కెట్కి మాత్రమే మనం స్పెసిఫిక్గా అమ్ముతున్నాము. 60 kilometers వస్తుంది కదా అని 60 kilometers వెళ్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మన దాంట్లో 4 models ఉన్నాయి మేడం, LIFE అని. ఫస్ట్ 2 models 35 kilometers 2 గంటలు ఛార్జింగ్ పెడితే 35 kilometers ఆన్ పెడల్ అసిస్ట్ వస్తుంది. స్కూటీ లాగా నడిపితే 25 kilometers వస్తుంది. పైన 2 models 60 kilometers ఆన్ పెడల్ అసిస్ట్ వస్తుంది, 45 kilometers ఆన్ థ్రాటిల్, అంటే స్కూటీ లాగా నడిపితే వస్తుంది. ఓకే. ప్రైస్ నాకు తెలియదు. 24,000, సమ్వేర్ అరౌండ్ 28-29,000 అమ్ముతాము. ఇది 35-36,000 అమ్ముతాము, ఇది 40,000 అమ్ముతాము. రైట్. ప్రస్తుతానికి అందులో మీరు ఎక్కువగా చూస్తున్న దేనికోసం ఏ ఇష్యూ వస్తుందని వస్తున్నారు జనాల మీద? సో బేసిక్గా మనతో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఎక్కడైతుంది అంటే సైకిల్ సర్వీస్ సెంటర్స్ తక్కువైపోయినాయి అక్రాస్ ఇండియాలో. సైకిల్ వాడడం తక్కువైంది కాబట్టి సైకిల్ సర్వీస్ సెంటర్స్ తక్కువైపోయాయి, సైకిల్ మెకానిక్స్ కూడా తక్కువైపోయారు. సో జనరల్గా సైకిల్ వాడేటప్పుడు ఎలక్ట్రానికల్గా ఇష్యూ రాదు, ఎందుకంటే ఇట్ ఇస్ మోటర్, 90% ఆఫ్ ద బ్యాటరీ రిప్లేస్మెంట్ వారంటీ అవన్నీ ఉన్నాయి. కానీ మెకానికల్గా ఏవైతే ఇష్యూస్ వస్తాయో, ఇప్పుడు మన బ్రేక్స్ అరిగిపోవడం కానీ, డిస్క్ ప్యాడ్లు కొంచెం అరగడం కానీ, సో వాళ్ళ చుట్టుపక్కల సైకిల్ షోరూమ్స్ ఉంటే హ్యాపీగా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మమ్మల్ని అడుగుతారనమాట బ్రేక్ ప్యాడ్స్ మార్చాలని. సో దానికి కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ బట్ ఇట్స్ ఫైన్. నిజానికి ఇంతకు ముందున్న చిన్న చిన్న చేతి పనుల వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు. వెరీ ట్రూ, దొరకట్లేదు. అందులో కూడా స్కిల్ లేబర్ కూడా లేరు. వీడు నా దగ్గర ఉన్న గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీ ఇంజనీర్, 4 years ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. వాడికి ఎందుకు తక్కువ పే చేస్తున్నా, నాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు. కానీ వెల్డింగ్ చేసేవాడు దొరకడు. నేను వాడికి 28,000 పే చేస్తున్నా, వీడికి 15,000 పే చేస్తాను. ఆల్మోస్ట్ 2 times ఐఎమ్ పేయింగ్ టు సంబడి టు స్కిల్డ్ లేబర్. అంటే బయట కంట్రీస్లో స్కిల్డ్ లేబర్ ఇస్ అ వెరీ
ప్రొఫెషనల్ జర్నీ. ఇక్కడ మనం వాళ్ళని చూడ్చే విధానము, వాళ్ళతో మాట్లాడే విధానం చాలా చీప్గా మాట్లాడతాం. బయట చాలా రెస్పెక్టబుల్ పొజిషన్స్ అవన్నీ, ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రెస్పెక్టబుల్ పొజిషన్స్. ఇక్కడ మనము వాళ్ళని బ్లూ కాలర్ జాబ్స్ అని తీసేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు లెర్న్ స్కిల్డ్, అండ్ హెన్స్ వీఆర్ లాంచింగ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో ఇంకా ఇంపార్టెంట్ సర్వీస్ లైన్స్లో. సో వీ లాంచింగ్ ఇంజనీర్స్ కోసం వీఆర్ లాంచింగ్ ఈవీ కోర్స్ తొందరలోనే, వేర్ పీపుల్ కెన్ లెర్న్ అండ్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్, సెట్టింగ్ అప్ దేర్ ఓన్ సర్వీస్ షాప్స్. కానీ ఇప్పుడు మాకే కాదు, మా కంపెనీకే కాదు, మహీంద్రాకి కానీ టాటాకి కానీ, హూ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆటోస్ ఆర్ ఆటోస్ కానీ కార్స్ కానీ, ఎనీథింగ్ దట్ దే వాంట్ టు బ్రింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ డైరెక్షన్లో సర్వీస్ పీపుల్ లేరు. వీఆర్ నాట్ టాట్. సో హెన్స్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి బ్రాంచెస్ ఏదైనా సేల్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడు వీఆర్ ఓపెనింగ్ అప్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి అక్రాస్ ఇండియా. ఆల్మోస్ట్ మనకు చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. నౌ వీఆర్ స్టిల్ ఓపెన్ రిక్వెస్ట్లు తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి రైట్ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి. ఎందుకంటే ఏదో ప్రోడక్ట్ వచ్చింది ఫ్యాన్సీగా ఉంది అమ్మడం కాకుండా, తర్వాత సర్వీస్ వచ్చినప్పుడు వాడు మాట్లాడే మాట తరీకా బాగుండాలా, సపోర్ట్ దగ్గర బాగుండాలా. సో ఇలాంటి డైరెక్షన్లో వీఆర్ ఓపెనింగ్ అవర్ ఆర్మ్స్ టు డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ ఇండియా. వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ దట్ అండి? మేము ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి ఒక ఆటోతో వస్తున్నాం అనమాట. మహీంద్రా వాళ్ళతో టైప్ చేసుకొని ఒక షోరూమ్ ఆటోతోనే వస్తున్నాం. మనకి బయట జనరల్గా ఆటోస్ తిరుగుతూ ఉంటాయి కదా షోరూమ్ లాగా, అలా ఆటోతో వస్తున్నాము. సో ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే మా దగ్గర ఆటో తీసుకోవాలంతే. దట్ ఈస్ క్యుములేటివ్గా అరౌండ్ 10 lakhs కాస్ట్ అవుతుంది ఒక డీలర్షిప్. అందులో 4.5 lakhs ఆ ఆటో వర్త్ ఏదైతుందో ఫినాన్స్ చేపిస్తున్నాం అనమాట. అంటే వాళ్ళు ఒక 6 lakhs ఇన్వెస్ట్మెంట్ కనుక రెడీగా ఉంటే వాళ్ళ సిటీలో డీలర్షిప్ తీసుకోవడానికి దే కెన్ ఎంక్వైర్. వాళ్ళు మా వెబ్సైట్కి వెళ్ళినా కానీ, వెబ్సైట్ పేరు చెప్తారా? GHMEV.com అని ఉంటుంది. గేర్ హెడ్ మోటార్స్ అని టైప్ చేసినా కానీ మేము వచ్చేస్తాము. అక్కడికి వెళ్ళి బికమ్ అ డీలర్లో ఎంక్వైరీ డ్రాప్ చేస్తే మా సేల్స్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్. సో ప్రెసెంట్ మీ గేర్ హెడ్ మోటార్స్ దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏంటి తీసుకునేది అంటే? సో బైసైకిల్ని వీ వాంట్ టు బిల్డ్ ఇట్ ఇంటూ అ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అండి. అంటే పీపుల్ వాళ్ళు ఎవ్రీడే యూజ్ చేసే విధానంలో ఎంతవరకు తీసుకెళ్ళగలవచ్చు. అండ్ దీని తర్వాత మేము కొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి బైక్ లైన్స్లో అండ్ ఆల్సో ట్రైసైకిల్ లైన్స్లో. ఏవైతే మన చెత్త బండ్లు ఉన్నాయో అండ్ ఎక్కడైతే వాటి అంత అవసరం ఉండదు, ఆటో కెపాసిటీ 800 kg ఉంటుంది, వాళ్ళు అందులో వేసే యూటిలిటీ 300 kg 200 kg మాత్రమే ఉంటుంది. కానీ దాన్ని వాడు 13 లక్షలు 14 లక్షలు పెట్టి కొంటాడు. అలా కాకుండా ₹1,00,000 ఒకవేళ మనం ప్రోడక్ట్ తీసుకురాగలిగితే ఆ అప్లికేషన్కి అది యాప్ట్గా ఉంటుంది. రైట్, నేను ఒకవేళ నాకు 800 kg కావాలంటే నేను 800 kg వర్త్ అన్న ప్రోడక్ట్ కొనుక్కుంటాం. మన గార్బేజ్ చెత్త బండ్లు అంటారు కదా, చెత్త బండ్లు చూస్తే అందులో మొత్తం వాళ్ళు టన్నులు వేసి, ఇప్పుడు టాటా ఏస్ లాంటి వెహికల్స్ తీసుకుంటారు, 1 ton 2 ton కూడా వేయొచ్చు దాని మీద. కానీ అంత వేయం మనం. ఆ చెత్త బండ్లు ఎంత వేస్తాం? 300-400 kg వేస్తారు. దానికి అంత ఖర్చు పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ పని అయినా మన పనియే కదా, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కొనాలన్నా వాడికి ఎక్స్పెన్సివ్ క్యాపిటల్. సో అప్లికేషన్ ఓరియంటెడ్ ఇప్పుడు ఈ డైనమిక్ షిఫ్ట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ పెనిట్రేషన్లో ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నాం. రీసెంట్గా నాకు జిమ్లో ఒక అబ్బాయి ఇలానే పరిచయం, 25 years. మ్యామ్ మీ ఇంటర్వ్యూస్ చూస్తాను, నేను చెత్తతోటి చాలా యూజ్ అయ్యేవి ఐటమ్స్ నేను తయారు చేస్తున్నాను, సో ఒకసారి రండి మా ఫ్యాక్టరీ చూద్దరు కానీ అని చెప్పని. సో మీ ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు అది గుర్తొచ్చింది. మర్చిపోయాను బాస్, నాకు గుర్తులేదు. ఐ విల్ కమ్ డెఫినెట్లీ సోన్, వెరీ సోన్. రీసైక్లింగ్, అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ మ్యామ్. స్క్రాపింగ్ అండ్ రీసైక్లింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ. పీపుల్ అండర్మైన్ చేస్తారు, అంటే లైక్ పీపుల్ థింక్ దట్ అరే చెత్తతో ఏం దందారా అని, బట్ దట్స్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్ పీపుల్. సొసైటీకి చాలా పెద్ద హెల్ప్ అండి అది. నిజం చెప్పాలంటే ఈ రోజు డంప్ యార్డ్స్ అనేవి ఎంత దారుణంగా ఎన్వైరన్మెంట్లీ అగైన్ హార్మ్ఫుల్. మీథేన్ ఒకవేళ బయాలజికల్ గా డంప్ చేస్తున్న కొద్దీ మీథేన్ రిలీజ్ అవుతుంది. స్టిల్ ఇట్ గోనా ఫక్ అప్ ఓజోన్ లేయర్. It's big time. It's better we figure out this very soon. Really, it was fantastic conversation with you. Thank you so much, Dan. Pleasure meeting you. Thank you. All success and coming days ki already of course you are succeeding in that your own field. Yeah. But coming days lo meeru kanukoboye invent cheyaboye vishyalaki wish all success. Thanks a lot. And honest ga cheppali anante it was very nice talking to you, ma'am. Thanks a lot for the time. Thank you so much, sir. Hello everyone, this is Nikhil Gonda, founder of Gearhead Motors. Please subscribe to Suman TV.